ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున ఈ యొక్క శుక్రవారం జరుగుతున్న ఈ యొక్క స్త్రీల సహవాసానికి ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క స్త్రీల సహవాసాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమగల తండ్రి, దయగల రాజా, దేవాని పరిశుద్ధ నామమునకు వెళ్ళని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఘనుడా. ప్రభా, ఈ మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వెళ్ళని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎందరో ఈ సమయాన్ని చూడలేక నశించిపోతున్నారు, గతించిపోతున్నారు, వేదన దుఃఖంలో ఉంటున్నారయ్యా. చెడ్డ దినములలో మేము జీవిస్తున్నాం ప్రభా. మేము యోగ్యులమని కాదు నాయన, కేవలం మీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఈ దినం మేము సజీవులుగా ఉన్నాం ప్రభా. ఆయుష్తో ఆరోగ్యంతో ఉన్నాం యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీరు ఇచ్చిన బలమును శక్తిని బట్టి మీకు స్తోత్రమయ్యా. మీరిచ్చిన ఆయుష్ని బట్టి మీకు స్తోత్రమయ్యా. మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ తండ్రి. ఇదిగో నాయన, నా ప్రభా, నాయన మీరిచ్చిన ఈ యొక్క నాయన సమయాన్ని మీ కొరకు మీ సన్నిధిలో సద్వినియోగపరచుకోవడం మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నా ప్రభా, దినములు చెడ్డవిగా ఉంటుండగా సమయము పోనివ్వక సద్వినియోగపరచుకోమని మీ వాక్యం సెలవిస్తుండగా ప్రభా, సమయంను సద్వినియోగపరచుకోవడం తెలియని అజ్ఞానులం మేము నా ప్రభా. మీ జ్ఞానం దయచేసి మీ మందిరంలో నాయన మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క దినం నా ప్రభా జరుగుతున్న ఈ స్త్రీల సహవాసాన్ని ప్రభా మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వాక్కు చేత మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాటల్లో మీరుండండి ప్రభా. మీ సన్నిధి కాంతి చేత మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినం జరుగుతున్న ఈ యొక్క సహవాస కూడిక నా ప్రభా, వచ్చిన ప్రతి బిడ్డకి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాయన ఆశీర్వాదకరంగా మీరు చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్యా అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాటల ద్వారా ప్రభు నామాన్ని స్తుతించుకుందాం. హల్లెలూయా. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. కత్తి వలె ఖండించును, సుత్తి వలె సరిచేయును. కత్తి వలె ఖండించును, సుత్తి వలె సరిచేయును. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. దీపం వలె వెలిగించును, అద్దం వలె సరిచూపును. దీపం వలె వెలిగించును, అద్దం వలె సరిచూపును. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. తేనె వలె మధురము, నూనె వలె శ్రేష్టము. తేనె వలె మధురము, నూనె వలె శ్రేష్టము.
హల్లెలూయా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతే. నాకెంతో ఆనందం. ఏ అపాయము నన్ను సమీపించక, ఏ రోగమైనను నా దరికి చేరక, ఏ అపాయము నన్ను సమీపించక, ఏ రోగమైనను నా దరికి చేరక, నీవు నడుపు మార్గములో నా పాదము జారక, నీ దూతలే నన్ను కాపాడితిరా. నీవు నడుపు మార్గములో నా పాదము జారక, నీ దూతలే నన్ను కాపాడితిరా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతే. నాకెంతో ఆనందం. నా వేదనలో నిన్ను వేడుకొంటిని, నా రోదనలో నీకు మొరపెట్టితిని. నా వేదనలో నిన్ను వేడుకొంటిని, నా రోదనలో నీకు మొరపెట్టితిని. నా కన్నీటిని తుడిచి నీ కాకిట చేర్చితివా, నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నా కన్నీటిని తుడిచి నీ కాకిట చేర్చితివా, నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతే. నాకెంతో ఆనందం. హల్లెలూయా. అందరం కలిసి ఒక పాట పాడుకొని ప్రభునామాన్ని ఘనపరుచుకుందాం. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చి ఉన్నాడు అన్న పాట పాడుకొని ప్రభునామాన్ని ఘనపరుచుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులతో చేర్చును. మన యేసు రాజు వచ్చును, పాడదాం అందరం కలిసి. పరిశుద్ధులతో చేర్చును. ఆహా మన మచ్చటాకే గుదా, ఆహా మన మచ్చటాకే గుదా, ఆహా మన మచ్చటాకే గుదా. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. జయ జెండాలు పట్టుకొందురు, విమోచన గీతం పాడెదరు. హల్లెలూయా. జయ జెండాలు పట్టుకొందురు, విమోచన గీతం పాడెదరు. ఆహా
నిషిద్ధమైనదిలోనికి వెళ్ళదు పరలోక పాలనది. ఆమేన్ హల్లెలూయా. నిషిద్ధమైనదిలోనికి వెళ్ళదు పరలోక పాలనది. దుఃఖం వ్యాధిల చెటలేవు ఆకలి దప్పికల చెటలేవు. పాడదాం. దుఃఖం వ్యాధిల చెటలేవు స్వరాలు ఎత్తుదాం. ఆకలి దప్పికల చెటలేవు. ఓకే హల్లెలూయా ధ్వనియే ఓకే హల్లెలూయా ధ్వనియే ఓకే హల్లెలూయా ధ్వనియే. రాజాధిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చు. హల్లెలూయా. అందరూ కలసి విందులో చేరి ఆనందముగా నుందురు. స్తోత్రం. అందరూ కలసి విందులో చేరి ఆనందముగా నుందురు. మధ్యాకాశములో విందు విమర్శింపబడేదారు. హల్లెలూయా. మధ్యాకాశములో విందు విమర్శింపబడేదారు. పరిశుద్ధులు పాల్గొందురు. స్తోత్రం. పరిశుద్ధులు పాల్గొందురు. పరిశుద్ధులు పాల్గొందురు. రాజాదిరాజు దేవాది దేవుడు హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధులు పరిశుద్ధ మగుటకు సమయము ఇదియేను. పరిశుద్ధులు పరిశుద్ధ మగుటకు సమయము ఇదియేను. నీతిమంతుడు నీతి చేయును ఫలముతోనే వచ్చెదను. నీతిమంతుడు నీతి చేయును ఫలముతోనే వచ్చెదను. ఆమేన్ యేసు ప్రభు రమ్మయ్యా. ఆమేన్ యేసు ప్రభు రమ్మయ్యా. ఆమేన్ యేసు ప్రభు రమ్మయ్యా. రాజాధిరాజు దేవాది పాడదాం. హల్లెలూయా. త్వరలో వచ్చుచున్నాడు. రాజాధిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. మన యేసు రాజు వచ్చును పరిశుద్ధుల చేయమనలను. మన యేసు రాజు వచ్చును పరిశుద్ధుల చేయమనలను. ఆహా మన మచ్చటాకే గుదా ఆహా మన మచ్చటాకే గుదా ఆహా మన మచ్చటాకే గుదా. ఆహా ఎంతో ఆనందమది ఆహా ఎంతో ఆనందమది ఆహా ఎంతో ఆనందమది. ఓకే హల్లెలూయా ధ్వనియే ఓకే హల్లెలూయా ధ్వనియే ఓకే హల్లెలూయా ధ్వనియే. పరిశుద్ధులు పాల్గొందురు.
పరిశుద్ధులు పాల్గొందురు, పరిశుద్ధులు పాల్గొందురు. ఆమేనేసు ప్రభు రమ్మయా, ఆమేనేసు ప్రభు రమ్మయా, ఆమేనేసు ప్రభు రమ్మయా. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. రాజాది రాజు రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. త్వరలో వచ్చుచున్నాడు. త్వరలో వచ్చుచున్నాడు. త్వరలో వచ్చుచున్నాడు. అందరం కళ్ళు మూసుకుందాం. నీతిమంతుడు నీతి చేసే సమయం ఇది. ఫలముతో వచ్చే ప్రభువుని ఎదుర్కోవడానికి మరి అనీతిమంతులు బానే ఉన్నారు, పాపులు కూడా బానే ఉన్నారు. ఎంత నీతిగా ఉంటున్నా కూడా ఏ ప్రయోజనం లేదు. వారిపైన వ్యాధి వస్తుంది, వారిపైన తెగులుంది, మా పైన తెగులు వస్తుంది, మా పైన కూడా వ్యాధి వస్తుంది. వారికి మాకు ఏం తేడా ఉంది నీతిగా చేస్తున్నంత మాత్రాన అని అనుకోవద్దు. నీతిమంతుడు నీతి చేస్తూ వెళ్ళిపోయే కాలం ఇది. అవినీతిగా ఉండేవారు మరి ఎక్కువ అవినీతి చేస్తూ వెళ్ళిపోతారు. వారిని చూసి మనం పోల్చుకునే పని లేదు. ఎందుకంటే ప్రభు రాకడ దినాల్లో మనం ఉంటున్నాం, అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. ప్రభు అయితే త్వరగా వస్తున్నాడు. ఆయన వస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే వాని వాని ఫలమును చేతపట్టుకొని వస్తున్నాడు. ఆయన మధ్య ఆకాశంలో విందు చేయబడుతున్న వారికి విమర్శ ఉంటుంది. క్రియలు మన గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నాయి. కాబట్టి ఎంత నీతిగా ఉన్నా, ఎంత భక్తి చేస్తున్నావు, లోకస్తులకి మాకు ఏమి కూడా తేడా లేదు, ఇంకా వారు మాపైన ఇంకా బాగున్నారు, ఇలాంటి ఒక ఆలోచనలు ఈ కడవరి దినాల్లో భక్తులైన వారికి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి మాటలు సాతాను కల్పిస్తున్న, అపవాది కల్పిస్తున్న మాటలు. కాబట్టి అటువంటివి నా నుండి దూరం చేయని నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇవి కడవరి దినాలు. కాబట్టి ప్రభా, నేను ఎంత నీతి చేసినా ఉపయోగం లేదు నా ప్రభా, వారికి వస్తున్న తెగులే నాకు కూడా వస్తుంది ప్రభా, మరి నేను నీతి చేసి ప్రార్థన చేసి భక్తి చేసి ఏం ఉపయోగం అనే నీ మాటలు వ్యర్థమైనవని, అటువంటి వ్యర్థమైన మాటలు కట్టిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇంకా నీతిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకా నువ్వు భక్తి చేయాలి, ఇంకా నువ్వు ప్రార్థన చేయాలి, ఇంకా నువ్వు విశ్వాసము కలిగి ఉండాలి, ఇంకా నువ్వు లోతైన అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలని ప్రభు అయితే నీకు జవాబిస్తున్నాడు. నీ మాటలు బట్టి, ఆ వ్యర్థమైన మాటలను బట్టి కట్టిపెట్టి, అవును నిత్య నరకాగ్నికి వారు పాత్రలు అవుతారు. మరి నువ్వు కూడా సిద్ధమైన నిత్య నరకాగ్నికి. అది ఈ దినం వారికి కనిపించట్లేదు కదా. అందుకనే వారు భక్తి చేయకపోయినా, ప్రార్థించకపోయినా నీకన్నా మెరుగైన స్థితిలో ఈ లోకంలో వారు ఉండొచ్చేమో కానీ సత్యం తెలిసిన నీవు, ఆత్మీయ నేత్రాలు తెరవబడిన నీవు మరి అలాగూ మాట్లాడదగునా? లోకస్తులాగా మాట్లాడొచ్చా మనం? నీతిమంతుడు నీతి చేస్తూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే నీ నీతిని బట్టి నీ రక్షకుడైన యేసు ఫలమును చేతపట్టుకొని ఆయన వస్తున్నాడు. కాబట్టి అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రభా, వ్యసన పడకుండా, విసుగు చెందకుండా, అయ్యా నా నీతిని నేను చేసుకుంటూ వెళ్ళిపోవడానికి సహాయం చేయండి. నా భక్తిని ఇంకను నేను లోతైన అనుభవాల్లోనికి నేను నడిపించు కృప చూపించండి. ఈ రోజు ఏమి ఫలం పొందుకోకపోయినా నిన్ను చూస్తూ ముందుకు నడిచి కృపను దయచేయండి. ఎందుకంటే ఏర్పరచబడిన వారు సైతము పడిపోయే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి అలాంటి ఆలోచనలు అపవాది అనేకులకు కలుగు చేస్తూ ఉంటాడు. మరి ఇలా సువార్త ప్రకటించబడటం అంటే, సువార్త ప్రకటిస్తున్న వారికి ఇది జీవనోపాధి కాదు, అది వారి బాధ్యత. ప్రభు వారి పైన పెట్టిన భారం. కాబట్టి బ్రతకడానికి మరి పరిచర్య చేయట్లేదు, సువార్త ప్రకటించట్లేదు, కానీ ఆ నిత్య రాజ్యంలోనికి ప్రవేశించుటకు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరుస్తున్నాడు దేవుడు. కాబట్టి ఈ సిద్ధపాటులో నీవు నేను ఉండాలని ప్రభు ఎంతగానో కోరుకుంటున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల రాజా, దేవాని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. అయ్యా, ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి నా ప్రభు ఒక్కొక్కసారి విసుగు చెందుతున్న వారముగా ఉంటామయ్యా. అయ్యా, రోగం వారికి వస్తుంది, నాకు వస్తుంది, తెగులు వారికి వచ్చింది, నాకు వచ్చిందని నా ప్రభు. అయ్యా, ఇంత భక్తి చేసిన ఉపయోగమే ఉంది, తెగులు కబళించిందని నా ప్రభు. అలాంటి దినములు నాయన ప్రభు వస్తున్నప్పుడు నా తండ్రి, మా నీతిని విడువక, మా భక్తిని విడువక,
మా విశ్వాసమందు నాయన ప్రభా కృంగిపోక నాయన. ఎందరు బిడ్డలు అలాంటి ఒక ఆలోచనలు కలిగి ఉంటున్నారు. అటువంటి చీకటి అంధకార ఆలోచనల నుండి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. రాజాది రాజుగా ప్రభుల ప్రభుగా మీరైతే వస్తున్నారు నాయన. మా ఫలమును మీరు చేత పట్టుకొని వస్తున్నారు ప్రభా. మీ ఎదుట మేము నిలబడబోతున్నాము నాయన. మా క్రియలు మా గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నాయి ప్రభా. మేము విమర్శింపబడే దినములలోనికి వస్తున్నామని గుర్తుపెట్టుకొని నా ప్రభా, ఈ చివరి కడవరి దినాల్లో ప్రభా అయ్యా మా రక్షణని కాపాడుకునే వారంగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాను. మా ఆత్మని భద్రం చేసుకునే వారముగా నాయన ప్రభా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. సహవాసంలో ఇంకను అంటుకట్టబడి వాక్యం అనే పునాది మీద కట్టబట్టకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతో ప్రార్థనా పరులు సైతం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అయ్యా బలహీనమైన వారు పడిపోతారు కాబట్టి నాయన ప్రభా అటువంటి బలహీనమైన మాటలు నాయన ఎవరి నోటి నుండి రాకుండా, అపవాది ఎవరిని కూడా నాయన ప్రభా వాడుకోనివ్వకుండా నా ప్రభా ఇప్పుడే వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. సహాయము చేయండి నా తండ్రి. ఈ ప్రార్థన సహవాసం అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్వరాలు ఎత్తండి. పాట పాడింది నేను, అలసిపోయింది మీరులాగా ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నాకు చెప్తారా? పోయిన గత కొన్ని వారాల నుంచి కొంతమంది స్త్రీల గురించి మనం ధ్యానం చేస్తున్నాము. స్పెషల్ గా ఆ స్త్రీల గురించి ధ్యానం చేయడానికి గల కారణం ఏమైందంటారు? ఈ శ్రమల దినాలు, ఈ లెంట్ డేస్ లో మరి యేసయ్య సిలువను గురించి ధ్యానం చేస్తూ ఉంటాం ఎక్కువగా అన్ని చోట్ల. కాబట్టి ఆ యొక్క క్రూసిఫిక్షన్, ఆ సిలువ ధ్యానాల్లో స్త్రీల పాత్ర ఎంతగా ఉన్నదో మరి మనం ధ్యానిస్తున్నాం. చెప్తారా ఎవరెవరు స్త్రీల గురించి మనం ధ్యానం చేశామో? మగ్దలేనే మరియ గురించి, ఇంకా తల్లి అయిన మరియ గురించి ధ్యానం చేశామా? డిసెంబర్ లో చేశాము, రైట్. ఇంకా క్రూసిఫిక్షన్ టైంలో తల్లి అయిన మరియ మరి ఆమె గురించి ప్రత్యేకమైన పాత్ర ఉండదు. ఎందుకంటే మరి సమాధి వద్దకు వెళ్ళిన స్త్రీలలో ఆమె కనిపించదు. చెప్పండి, మగ్దలేనే మరియ, ఇంకా వేరొక మరియ ఎవరని నేర్చుకున్నాం మనం? చెప్పాలి. యోసే యాకోబు తల్లి అయిన మరియాని మనం నేర్చుకున్నాము. ఇంకా పిలాతు భార్య, వెరీ గుడ్. హేరోదియా కూడా ఉంది అందులో. కాకపోతే ఆమె మంచిగా మరి వాడబడలేదు, ఆ ట్రాప్ లో పడిపోయింది ఆమె. సో మగ్దలేనే మరియ గురించి నేర్చుకున్నాము. యోసే యాకోబు తల్లి అయిన మరియ గురించి నేర్చుకున్నాము. తర్వాత పిలాతు భార్య గురించి నేర్చుకున్నాము. తర్వాత హేరోదియా గురించి కూడా నేర్చుకున్నాం. ఆమె అయితే మరి ఆ టైంలోనే ఉంది క్రూసిఫిక్షన్, ఆ సిలువ శ్రమలలో కాకపోయినా యేసు ప్రభు వారి కాలంలో ఉంది ఆమె. ఈ రోజు ఇంకొంచెం ఆమె గురించి మనం తెలుసుకోబోతున్నాం, ఆమె ఏ టైంలో ఉన్నదని. సో ఈ రోజు ఇంకొక ఆమె గురించి కూడా మనం ధ్యానం చేస్తున్నాం. ఆమె కూడా ఈ క్రూసిఫిక్షన్ టైంలో ఉంది. మరి ప్రాముఖ్యమైన స్త్రీ అనే చెప్పాలి. లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు కూజ భార్యగు యోహన్నయు, సూజన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి. చాలండి. ఇక్కడ 2వ వచనంలో 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా ఆ కొందరు స్త్రీలలో కొంతమంది పేర్లు చెప్పబడ్డాయి. 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూజన్నయు ఆయనతో కూడా ఉండిరి. ఈ రోజు మనం ధ్యానం చేయబోయే స్త్రీ పేరు ఏమిటంటే యోహన్నా. ఏం పేరండి? యోహన్నా. ఈమె కూడా 12 మంది శిష్యులతో పాటు కలిసి మరి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో ఆమె కూడా పాలు పంపులు తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాము. సో ఇక్కడ 8వ అధ్యాయం మనము మొదటి 3 వచనాలు చదువుతున్నప్పుడు కొందరు స్త్రీల గురించి వ్రాయబడి ఉంది. ఆ కొందరు స్త్రీలలో మరి మగ్దలేనే మరియతో పాటు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయు అని మనము చక్కగా ఇక్కడ చూస్తున్నాం. సో ఈరోజు మనం ధ్యానం చేయబోయే స్త్రీ పేరేంటండి?
యోహన్నా. ఇక్కడ మీరు యోహన్నా గురించి చదువుతున్నప్పుడు మరి అక్కడ పైన ఒక మాట చెప్పబడింది. ఆ స్త్రీలు ఎవరంట? 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు. ఇప్పుడు వీళ్ళు ఆరోగ్యవంతులా? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నాకు నీరసం వస్తుంది. చాలా ఉత్సాహంగా ఉండాలి దేవుని సన్నిధిలో. మరి పాట పాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు అసలు ఏకీభవించే స్వరాలు నాకేం వినిపించట్లేదు. మరి ఏ పూటకి ఆ పూట మరి చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది భక్తి కాదు, అది వాక్యం కాదు, అది అప్లికేషన్ కూడా కాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సేవకులు ఎవ్వరు ఇక్కడ నిలబడినా, ఎవ్వరు చెప్తున్నా కూడా వాక్యం చెప్పే వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండాలి. ప్రార్థన చేసుకుంటుంది వాళ్ళే, పాట పాడుకుంటుంది వాళ్ళే అన్నట్టుగా ఉండకూడదు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీభవించడానికి స్వరాలు బయటికి తీయాలి. మీరు స్వరాలు బయటికి తీయకుండా దాచిపెట్టుకొని ఏం చేసుకుంటారు? మనం నేర్చుకున్న స్త్రీలు ఆల్మోస్ట్ అయిపోతున్నారు. ఈవిడతో క్లోజ్ అన్నమాట. ఈ క్రూసిఫిక్షన్ స్త్రీల గురించి. ఈ క్రూసిఫిక్షన్ టైంలో ఉన్న మరి స్త్రీలు గురించి ఈమెతో క్లోజ్ చేస్తున్నాం ఈ సెక్షన్. అయిపోతుంది గానీ నాకు మీలో ఉత్సాహం ఎక్కడ కనిపించట్లేదు. స్వరం బయటికి రావట్లా. వాక్యం చెప్తున్నప్పుడు మరి చక్కగా స్వరం ఎత్తి మరి మాట్లాడాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీభవించాలి స్వరం తెరిచి. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న వీళ్ళలో అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు. సో ఈమె కూడా ఈ యొక్క గ్రూప్ లో ఉంది. ఆమెకి అపవిత్రాత్మ బట్టి విడిపించబడిందో తెలీదు. ఆమెకి వ్యాధి వలన ఆమె విడిపించబడిందో లేదో తెలీదు గాని బట్ ఆమె కూడా అంత ఆరోగ్యవంతమైన స్త్రీ అయితే కాదు. ఆమె కూడా ఏదో ఒక వ్యాధితోనో, మరి ఒక అపవిత్రాత్మతోనో మరి ఆ బాధపడుతున్నట్టుగా మనం అయితే చూస్తున్నాం కదండి. సో ఆ 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యగు యోహన్నయు. ఈ యోహన్న అన్న పేరు నేమ్ మీనింగ్, ఆ యొక్క పేరుకి అర్థము, ఈ వర్డ్ హీబ్రూ వర్డ్ హెబ్రీల భాష నుంచి తీసుకోబడిన పదం అన్నమాట. యోహన్నా అనేది ఇట్స్ అ హీబ్రూ నేమ్. అది హెబ్రీ భాషలో ఉన్న పేరు. ఇంకా జాన్నస్, జోహన్నా, జాన్ అని కూడా మరి ఈ కోవకు చెందిన పేర్లుగా ఉంటున్నాయి. ఈ యొక్క పేరుకి అర్థం ఏంటి అంటే ద లార్డ్ ఈస్ గ్రేస్ఫుల్. ప్రభు దయగలవాడు. చెప్పండి, ప్రభు దయగలవాడు. ద లార్డ్ ఈస్ గ్రేస్ఫుల్ లేదా ద లార్డ్ గివ్ గ్రేషియస్లీ. మరి ప్రభు దయగలిగిన హృదయం కలిగి ఇస్తాడు, దయగలిగిన వాడు ఆయన అని ఈ యొక్క పేరుకి అర్థం. జెహోవా హ్యాత్ షోన్ ఫేవర్. మరి యెహోవా మరి దయ చూపిస్తున్న దేవుడు అని చెప్పి, ప్రభు దయగలవాడని, దయగలిగి ఇస్తాడని, ఇలాంటి ఒక అర్థం ఇచ్చే పేరుగా ఈ పేరు ఉంటుంది. ఏంటండి ఈ పేరు? యోహన్నా. ప్రభువు దయగలిగిన వాడు, దయతో ఇస్తాడు ఆయన, దయ చూపిస్తాడు అని పేరుకి అర్థంగా ఉంటుంది. సో ఫ్యామిలీ కనెక్షన్స్, ఈమె కుటుంబ నేపథ్యం చూస్తే అక్కడే రాయబడి ఉంది, కూజా భార్యయగు యోహన్నా. సో షీ వాస్ ద వైఫ్ ఆఫ్ మరి కూజా. కూజా యొక్క మరి భార్యగా ఈమె చెప్పబడుతుంది. ఇతను ఎక్కడ పనిచేస్తున్నాడు? హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్య. ఈమె భర్త ఎక్కడ పనిచేస్తున్నాడు చెప్పండి? మంచి స్థలంలో పనిచేస్తున్నాడా? ఉన్నతమైన స్థితిలోనే ఉంటున్నాడు. కానీ హేరోదు ఎవరికి విరోధం? యేసయ్యకి మరి వ్యతిరేకంగా ఉంటాడు కదండి. మరి ఈ హేరోదే బాప్తిసమిచ్చి యోహాను తల నరికించిన హేరోదు అన్నమాట. అంటే ఎలాంటి ఒక క్రూషియల్ పీరియడ్ లో మరి వీళ్ళు విశ్వాసాన్ని కాపాడుకున్నారో మీరు ఆలోచన చేయండి. మనము ఎవరు తల మరి నరికించి తీసుకొని రమ్మని కోరుకున్నది ఎవరు? హేరోదియా కోరుకుందా? చెప్పండి, ఎవరు కోరుకుంది? ఎవరు? హేరోదియా కోరుకుంది. ఎవరితో చేయించింది? తన కుమార్తెతో ఆ యొక్క కోరికను మరి కోరమని చెప్పి బాప్తిస్మిచ్చి యోహాను తలని కొట్టించి పళ్ళెంలో తీసుకొని రమ్మని చెప్పింది ఈ హేరోదియా. ఈ హేరోదికి ఏమవుతుందండి? మనం నేర్చుకున్నాం కొంత చరిత్ర. హేరోది యొక్క తమ్ముడు భార్య ఈ యొక్క హేరోదియా. ఎందుకు బాప్తిస్మిచ్చి యోహాన్ మీద మీకు కోపం వచ్చింది? బాప్తిస్మిచ్చి యోహాను హేరోదుతో అంటాడు, నీవు నీ సోదరుడి యొక్క భార్యను తీసుకొని వచ్చి పెట్టుకోవడం తప్పు, చాలా తప్పది, మరి అది క్రమం కాదు, కాబట్టి నువ్వు చేసిందే తప్పు అని ఖండిస్తున్నప్పుడు ఈ హేరోదు కూడా బాప్తిస్మిచ్చి యోహాను మాటలకు ఏమవుతున్నాడు? ఆయన ఆకర్షితుడై ఆయన వినడానికి ఎంతో సంతోషిస్తున్న సమయంలో మరి ఈమె ఏం చేసిందంటే హేరోది యొక్క ప్లాట్ గీసి, అమ్మో ఈ బాప్తిస్మిచ్చి యోహాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే నా స్థానం నేను తప్పిపోయి మరి హేరోదు నన్ను పంపించేస్తాడేమో అన్న ఆలోచనలో ఈ యొక్క బాప్తిస్మిచ్చి యోహాన్ని చెరసాల్లో బంధించడం జరిగింది. అంతటితో ఆమె సరిపెట్టుకోలేదు.
ఎప్పటికైనా బయటకు వచ్చి మళ్ళీ హేరోద్తో చెప్తాడేమో, నువ్వు చేసింది పాపం, నువ్వు చేసింది పాపం అని చెప్పినప్పుడు హేరోదు కన్విన్స్ అయిపోయి నన్ను వదిలిపెట్టేస్తాడేమోనని చెప్పేసి ఆమె ఏం చేసిందండి, ఆ హేరోదు యొక్క జన్మదినం అప్పుడు ఏం చేసింది, తన కుమార్తెతో ఒక నాట్యం చేయించి మరి ఈ యొక్క ఆ యొక్క సంతోషింపజేసినప్పుడు నీకు ఏం కావాలి గిఫ్ట్ అని అడిగినప్పుడు మరి ఈమె బాప్తిస్మ ఇచ్చి యోహాను తలని అడిగింది. ఆ టైంలో ఆ హేరోదు ఇంటిలో గృహ నిర్వాహకుడుగా ఉంటుంది ఎవరు, కూజ. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఎలాంటి ఒక ఇంట్లో పని చేస్తున్నాడు ఆయన, భయంకరమైన పరిస్థితుల్లో ఈ యొక్క కూజ వర్క్ చేస్తున్నాడు. గృహ నిర్వాహకుడు అంటే ఏంటి చెప్పండి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద మరి అధికారం కలిగిన వాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 8వ వచనం. మాథ్యూ 20th chapter 8th verse. మత్తయి సువార్త సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. ఈ గృహ నిర్వాహకుడికి యజమాని ఏం చెప్తున్నాడంట, పొద్దు నుండి సాయంత్రం వరకు పనిచేసిన వాళ్ళందరికీ కూలి ఇచ్చే. అంటే మరి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, డబ్బులు ఆ ఇంటికి సంబంధించిన డబ్బులన్నీ కూడా మేనేజ్ చేసేది ఎవరండి, ఈ గృహ నిర్వాహకుడు. కాబట్టి హేరోదు టైంలో కూడా ఎవరున్నారు గృహ నిర్వాహకుడుగా, కూజ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన హేరోదు యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని కూడా చూస్తుంటాడు. అంటే ఆర్థిక పరమైన లావాదేవీలు అన్ని కూడా ఈ యొక్క అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడా లేదా, డబ్బునే ప్రాముఖ్యమైనదే డబ్బు జనాలకి కదండి. దాన్నే నమ్మకమైన వ్యక్తి అని చెప్పేసి కూజ అనే వ్యక్తికి అప్పగించడం జరిగింది. అతని గృహ నిర్వాహకుడుగా పనిచేస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అతని భార్య ఎవరు చెప్పాలి, కూజ భార్య ఎవరు, యోహన్నా గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి రోజు ఉదయమే తన భర్త ఎక్కడికి వెళ్తున్నాడు, హేరోదు ఇంట్లోనికి వెళ్తున్నాడు, తిరిగి సాయంకాలం వస్తున్నాడు. మరి ఒక పాపమును గురించి ఖండిస్తున్నప్పుడే బాప్తిస్మిచ్చి యోహాను తలను కొట్టించాడే, మరి యేసు ప్రభుని వెంబడిస్తుంటే ఎంత తీవ్రత ఉంటుందండి. మరి బయట ప్రజలు వెంబడించడం వేరు, ఆయన దగ్గర హేరోదు దగ్గర పనిచేసే పనివారు మరి ఆ విధంగా యేసుని వెంబడిస్తున్నారు అనేది ఎంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక క్రూషియల్ పీరియడ్ లో కూడా షీ వాజ్ అ డివోటెడ్ డిసైపుల్. ఆమె కుటుంబ నేపథ్యం గురించి మనం తెలుసుకుంటున్నాము. ఆమె కూజ అనే వ్యక్తి యొక్క భార్యగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆమె యేసయ్య శిష్యురాలు. దేవునికి స్తోత్రం. అదే కదా ఇందాక చదివింది లూకాసు వార్త 8వ అధ్యాయంలో 12 మంది శిష్యులతో పాటు కలిసి కొందరు స్త్రీలు ఆయనని వెంబడిస్తున్నారు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. అందులో ఈ యోహన్నా కూడా ఉంది. ఈమె గురించి ఒక 4 పాయింట్స్ మనం నేర్చుకుంటున్నాం ఈ రోజు. మైట్ బి 5 పాయింట్స్, 5 విషయాలు ఆమె గురించి మనము మరి దినం తెలుసుకుంటున్నాం. మొట్టమొదటిగా అ సిక్ ఉమెన్ హీల్డ్ బై క్రైస్ట్. మరి ఒక అనారోగ్యంతో ఉన్న స్త్రీ క్రీస్తు ద్వారా స్వస్థత పొందిన వ్యక్తిగా ఏమి కనపడుతుంది, సిక్ ఉమెన్. అసలు నాకు ఆ పేరే, ఆ సిక్ అనేది అంటే ఏంటండి, సిక్ అంటే ఏంటి, నాకు ఇవాళ బాలేదండి, ఎక్కువగా సిక్ అయిపోతారు కదా, ఒంట్లో బాలేదు. స్త్రీలు త్వరగా ఈ మాట చెప్తూ ఉంటాం మరి చూస్తున్నాం. ఈ దినాల్లో నిజంగా ఎవరికి బాగుందంటారు, ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న ఈ టైంలో అసలు ఆరోగ్యం ఎవరికైనా బాగుందని మరి చెప్పడం వింటున్నారంటారా? అందుకని నాకు బాలేదు, నాకు ఆరోగ్యం బాలేదు అని నేను చెప్పడానికి ఇష్టపడను, వినడానికి కూడా ఇష్టపడను. ఎందుకంటే అసలు ఇప్పుడున్న రోజుల్లో అసలు ఎవరికి ఆరోగ్యం బాగట్లేదు. ఎందుకంటే ఆరోగ్యవంతులకు కూడా పట్టి పీడిస్తుంది ఏంటది, ఇప్పుడు వస్తున్న వైరస్ కదండి. ఈ కరోనా వైరస్ అందరినీ కూడా మరి పట్టి పీడిస్తుంది. కరోనా టెస్ట్ కోసం వెళ్ళమని చెప్తే మరి ఆ టెస్ట్ చేయించుకోకుండానే ఒక ఆమె భయపడిపోయి అక్కడ హాస్పిటల్ దగ్గరే చనిపోయిందంట. మరి ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు అంటే అది ఎంత భయపెడుతుందో మనుషుల్ని మనం వింటున్నాం కదండి. మరి అలాంటి ఒక పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు, ఆరోగ్యవంతులే పడిపోయే రోజుల్లో ఉంటున్నప్పుడు మరి ఇంకా కొంచెం బలహీనంగా ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది చాలా దూరంగా ఉంది. కానీ ఆరోగ్యం కొరకు చాలా మంది పరిగెడుతున్నారు. మంచి ఆరోగ్యం కొరకు ఏం చేయాలి ఏంటి అనేసి పరిగెడుతున్నారు. కానీ ఈ యోహన్నా షీ వాజ్ అ సిక్ ఉమెన్. ఎలాగ చెప్పగలుగుతున్నాం, కొందరు దెయ్యములు పట్టిన వారును వ్యాధిగ్రస్తుల నుండి స్వస్థత పొందిన ఆ స్త్రీలు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. కాబట్టి ఈ యోహన్నా కూడా ఆమె ఏ వ్యాధితో బాధపడిందో మనకు తెలియదు. మగ్దలేన మరియ అయితే ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఆమె 7 దెయ్యములు బట్టి పీడించబడుతున్నప్పుడు ఆమె విడిపించబడింది అని చెప్పి. కానీ ఈమెకి ఎలాంటి అనారోగ్యం ఉందో మనకు తెలీదు. బట్ షీ వాజ్ అ సిక్ ఉమెన్. ఆమె అనారోగ్యంతో ఉంటున్న స్త్రీ అని మాత్రం తెలుసు. ఈ అనారోగ్యంతో ఉంటున్న స్త్రీని ఎవరు స్వస్థపరిచారండి?
యేసయ్య స్వస్థపరిచినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆమెకి షీ వాజ్ రెస్టోర్డ్ టు నార్మల్ హెల్త్. ఆమె మంచి ఆరోగ్యంను క్రీస్తు ద్వారా పొందుకుంది. ఎన్ని డబ్బులిచ్చి పొందుకుంది? యేసుప్రభు వారికి డబ్బులిచ్చిందేమన్నా? లేపోతే ఇంకేమన్నా ఇచ్చిందా? స్వస్థత పొందక మునుపు ఇంత డబ్బులిస్తాను, నాకు స్వస్థత ఇవ్వు ప్రభువా అని అడిగిందా? లేదండి. ఉచితంగా ఆమె యేసు ప్రభువు వారి దగ్గర నుంచి స్వస్థత పొందుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉచితంగా పొందుకుంది కాబట్టి ఆమె ఆ నిమిషమే షీ గేవ్ హర్ లైఫ్ టు క్రైస్ట్. ఆమె జీవితాన్ని ఎవరికి ఇచ్చేసింది? మనం ఏం చేస్తాము? పొందుకుంటాం. ఇంకొక మేలు కొరకు ఎదురు చూస్తాం. పొందుకుంటాం. ఇంకొక మేలు కొరకు ఇది ఇది ఒక్కటి కూడా అయిపోతే బావుంటదండి. ఇది ఒక్కటి కూడా అయిపోతే బావుంటదండి. ఇంక అన్నీ అయిపోయినాయి. అమ్మ అన్ని సమస్యలకి ఇంకొక్క సమస్య ఉంది. ఎప్పుడు కూడా మనం ఏంటి? కొదువతోనే ఉంటున్నాం. ఈమె ఎలా ఉందండి? స్వస్థత పొందుకుంది. ఇమ్మీడియేట్‌గా షీ గేవ్ హర్ లైఫ్. ఆమె జీవితాన్ని ఎవరికిచ్చింది? మరి ప్రభువారికి ఇచ్చింది. ఎలాగా? మరి ఆమె వన్ ఆఫ్ ద ట్రావెలింగ్ కంపెనీ. ఇప్పుడు చదువుకున్నాం 8వ అధ్యాయం 2వ వచనంలో వాళ్ళందరూ ఎక్కడెక్కడ సంచరిస్తున్నారంట మొదటి వచనంలో చూస్తే, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు, ప్రకటించుచు ప్రతి పట్టణంలోను, ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండగా. సంచరిస్తున్నాడు ఎవరు? యేసు ప్రభువారు. ఆయన వెనక ఎవరెళ్తున్నారు? శిష్యులు ఎళ్తున్నారు 12 మంది. వాళ్ళ వెనక ఎవరెళ్తున్నారు? చెప్పాలి. అంటే ట్రావెలింగ్ కంపెనీ. షీ ఈస్ ఎ ట్రావెలింగ్ కంపెనీ. ఆమె ప్రయాణంలో కూడా సువార్త ప్రయాణంలో కూడా ఈమె ప్రభువుని మరి వెంబడిస్తున్నది. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? షీ గేవ్ హర్ లైఫ్. ఆమె హృదయాన్నిచ్చింది. అలాగే వన్ ఆఫ్ ద ట్రావెలింగ్ కంపెనీ. ఆమె సంచరిస్తున్నప్పుడు, వెంబడిస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు సువార్త కొరకు ఆమె కూడా మరి వెంబడిస్తున్న స్త్రీగా కనిపిస్తుంది. ఈ వాక్యాలన్నీ మనం వింటాం కానీ ఆచరణలోకి పెట్టనప్పుడు ఇవి ఉపయోగం లేదండి. నాకనిపిస్తది. మరి ఇంత టైం వెచ్చించి ఇలాగ పెట్టి వాక్యాలు చెప్పి సిద్ధపడి ఉండటం ఉపయోగం లేదు. ఎప్పుడు ఆ యొక్క దానికి ఒక విలువ ఉంటది? మనం పాటించినప్పుడు. ఇప్పుడు చూడండి, మరి స్త్రీలైన వారు ఉదయం లేచి చక్కగా భోజనం అంతా రెడీ చేస్తారు. టేబుల్ మీద పెడతారు. మరి ఆ కుటుంబ సభ్యులు ఆ భోజనం తింటే సంతోషమా? తినకపోతే సంతోషమా? తింటేనే సంతృప్తి గదండీ! ఎంతో కష్టపడి నేను చేశాను గదా! మరి వాళ్ళు భోజనం చేయకుండా హడావిడిగా టైం అయిపోయిందని వెళ్ళిపోయారనుకోండి, చాలా మనకి బాధేస్తది. లేకపోతే తిని బాలేదని చెప్పి వెళ్ళిపోయినా గూడా మనకి బాధేస్తది. ఎప్పుడు మనకి సంతోషం అంటే, మనం చేసిన ప్రయాసకు తగ్గిన ప్రతిఫలం అక్కడ కనిపించాలి. వాక్యం వింటే సరిపోదు. వాక్యానికి తగిన ప్రతిఫలం మన జీవితాల్లో కనిపించాలి. ఫలం కనిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ ఉపవాస ప్రార్థనలు అనగా ఒక్కసారి గుండెల్లో ఢబేల్‌మని రాయబడతది. అమ్మా! ఉపవాస ప్రార్థనలు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయా అనిపిస్తది. అంటే ఎందుకు? అయిష్టంగా గాదు. నేను చేయగలనా లేదా? నేను రాగలనా లేదా? నేను ఉపవాసం ఉండగలనా లేదా? నా ఆరోగ్యం, నా శరీరం సహకరిస్తదా లేదా? నా కుటుంబం సహకరిస్తదా లేదా? ఇన్ని గంటలు ప్రతిరోజు నేను ఉపవాస ప్రార్థనకి రాగలనా? లేదా? 21 రోజు ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు మీరందరూ చెప్పిన సాక్ష్యాలేంటి? స్టార్టింగ్‌లో అసలు మేము రాలేమనుకున్నామన్నారు. చివరిలోకొచ్చేసరికి చాలా బావుంది. ఇంకో కొన్ని రోజులు ఎక్స్‌టెండ్ చేస్తే బావుంటుంది అని అనుకుంటున్నారు కదా! మరి అది ఎప్పుడూ ఉండకూడదు. అంటే లైక్ స్టార్టింగ్ ఎప్పుడు డల్‌గా ఉండి, ముగింపు ఎప్పుడు హ్యాపీగా ఒక్కసారే జరగాలది. ఒక్కసారి రుచి చూసారు కదా! అప్పుడు నెక్స్ట్ టైమ్ నుంచి ఏం చేయాలా? మళ్ళీ సేమ్ అదే పాట ఉండకూడదు. మళ్ళీ ఉపవాస ప్రార్థనలు మళ్ళీ డల్‌గా రావటం. మళ్ళీ మధ్యలో ఎప్పుడో అప్పుడు బావుంది. హుషారొచ్చింది. నేను చెయ్యాలి. అది కాదు. ఒక్కసారే జరిగిందది. రుచి చూసాం మనం. ఆ ఉపవాస దినాలు, ఆ ప్రార్థనల సహవాసం ఎంత బావుందో రుచి చూసాం. నెక్స్ట్ టైమ్ ఎప్పుడు పెడతారా అని మనం వాటి కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఉపవాస ప్రార్థనలు ప్రారంభమవుతున్నాయంటే శక్తిని కూడగట్టుకోవాలి. ప్లానింగ్ ఉండాలి. సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె ఒక్కసారే స్వస్థత పొందింది. అందరూ మనం నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారే. మగ్దలేనే మరియ ఒక్కసారే స్వస్థత పడింది. చివరి వరకు ప్రభువుని వెంబడిస్తూ వచ్చింది. ఈమె కూడా ఏ వ్యాధితో బాధపడిందో స్వస్థత అయితే పొందింది. మరి అప్పటి నుండి ప్రభు వెంట ఆమె వెంబడిస్తున్నట్టుగా. అంతేకాదు షీ గేవ్ హర్ లైఫ్. ఆమె జీవితాన్నిచ్చింది. ఆమె వారితో పాటు మరి వారు సంచరిస్తున్నప్పుడు పట్టణం సువార్త కొరకు ఈమె కూడా వెళ్ళింది. మూడోది ఔట్ ఆఫ్ హర్ ఓన్ ఎక్స్‌పెన్సెస్ మెనీ ఎక్స్‌పెన్సెస్ వర్ మెట్. మూడో వచనం మనం చూస్తే, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చారు. వీళ్ళకున్న మరి ఆస్తితో ఇప్పుడు అంటారు, సేవ చేస్తే మరి సువార్తను ప్రకటిస్తే మరి మరి పరిచర్య చేస్తే ఎందుకు డబ్బులివ్వాలి? ఎందుకు ఇవ్వాలి డబ్బులు? డబ్బుల కోసమే పరిచర్య చేస్తున్నారు కాబట్టి మేము డబ్బులివ్వము అనే కొంత ఆలోచన కొంతమందికి కలిగి ఉంటుంది. అందుకని నేను అడిగాను. ఈమె స్వస్థత పొందక మునుపు ఇచ్చిందా? లేదు.
డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకేదో ఇచ్చో దేవుడి దగ్గర స్వస్థత పొందుకుందా? లేదు. ఫ్రీగా స్వస్థత పొందుకుంది. అందుకని ఆమె కూడా ఫ్రీగా ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే కాన్సెప్ట్ గాని మేలు పొందుకున్నాం కాబట్టి మా దగ్గర నుంచి మరి డబ్బులు ఆశిస్తారు కొన్ని సంఘాలు, లేకపోతే సేవకులు ఆశిస్తారు. అది తప్పు. నువ్వు ఏ ఒక్క మరి రీతిలో పొందుకున్నావు, నువ్వు దేవుని దగ్గర నుండి పొందుకున్న ఆ యొక్క మేలు ఎలాంటిది? ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దేవుడు అంటాడు, ఊరికనే ఇవ్వండి, మీరు ఊరికనే పొందుకున్నారని శిష్యులతో అంటాడు దేవుడు. మీరు ఊరికనే ఉచితంగా మరి వీటిని పొందుకున్నారు, మీరు ఉచితంగానే వాటిని ఇతరులకి మరి ఇవ్వండి. ఇది ఉచితమైన ఆ కృప చేత అధికారాన్ని పొందుకున్నారు అపోస్తులు. అధికారం చొప్పున అనేకులను విడుదల మీరు చేయండి, ఉచితంగా చేయండి. మీరు నాకు ఇస్తేనే డబ్బులు, లేకపోతే మీరు ఇంకేదైనా ఎక్స్చేంజ్ లో ఇస్తేనే నేను మీకు స్వస్థత చేస్తాను అనేది అది రాంగ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎప్పుడు కూడా సరైన పరిచర్య కాదు. వారు ఇచ్చినా ఇవ్వకపోయినా వారి యొక్క మరి దీనస్థితిని బట్టి, కనికర స్థితిని బట్టి ప్రభు అనుమతిస్తే వారికి విడుదలను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉచితంగా పొందుకున్నాడు ఏం చేయాలి? మళ్ళా ఉచితంగా దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. అది మరి పొందుకున్న వారి యొక్క హృదయాన్ని బట్టి ఉంటుంది. కానీ దేవుని వాక్యం అయితే సెలవిస్తుంది, మరి ఆమెకి ఉచితంగా వ్యాధి నుండి విడుదల పొందుకుంది. ఆమె ఏం చేసిందంట? వారికి కలిగి ఉన్న ఆస్తితో వారికి ఉపచారము చేయించి వస్తున్నారంట. అంటే నెక్స్ట్ ఒక మీటింగ్కి వెళ్తున్నారంటే గబగబా వారు అన్ని కూడా సిద్ధపరుస్తున్నారంట. స్త్రీలు వీళ్ళందరూ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్పెషల్ గా నోట్ దిస్ పాయింట్. ఎవరు వీళ్ళంతా? స్త్రీలు. యేసయ్య గ్రామం వెళ్ళి ప్రకటిస్తున్నాడంట. వేరే ఊరికి వెళ్తున్నారు, మనకు అక్కడ కావాల్సినవి అన్ని కూడా సిద్ధపరచుకోవాలని స్త్రీలందరూ వెళ్ళి ముందుగా సిద్ధపరుస్తున్నారంట. ఈమె తన జీవితాన్ని ప్రభుకి ఇచ్చేసింది. ఎప్పుడండి? విడుదల పొందుకున్నప్పుడు ప్రభుకి ఆమె జీవితాన్ని ఇచ్చేసింది. రెండవదిగా మరి గ్రామం ప్రయాణిస్తున్నప్పుడు సువార్త పరిచర్యలో ఈమె కూడా పాలుపంపులు తీసుకుంది. మూడవదిగా ఆమెకు కలిగి ఉన్న దాంట్లో నుంచి ప్రభుకి మరి ప్రభు యొక్క పరిచర్యకి ఆమె మరి సహాయపడుతున్నట్టుగా దేవుని వాక్యం అయితే సెలవిస్తుంది. ఎందుకంటే హ్యావింగ్ ఫ్రీలీ రిసీవ్డ్ హిస్ హీలింగ్ టచ్, షీ ఫ్రీలీ గేవ్ ఆఫ్ హర్ సెల్ఫ్. ఫ్రీగా ఉచితంగా దేవుని యొక్క స్వస్థత పొందుకుంది, ఉచితంగా ప్రభుకి ఇవ్వడం నేర్చుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈసారి ఎవరైనా మీ దగ్గర మరి ఎక్కడన్నా మీరు వింటున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి, ఇదిగో అడుగుతున్నారు, అడగకూడదు. మాకు ఇవ్వండి, పరిచర్యకి ఇవ్వండి, ఇది మాత్రం మనం ఏమి ప్రోత్సహించం. కానీ విడుదల పొందుకున్న వ్యక్తుల్లో ఉండవలసిన కృతజ్ఞత ఏంటంటే, నువ్వు ఉచితంగా దేవుని దగ్గర నుంచి ఒక విడుదల పొందుకున్నావు, ఉచితంగా దేవుని పరిచర్యకి నువ్వు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే ఆశీర్వదించబడతారు. కాబట్టి మొట్టమొదటిగా ఈమె దగ్గర మనం నేర్చుకున్న పాయింట్ అంటే, షీ ఈజ్ అ సిక్ వుమెన్. ఆమె అనారోగ్యంతో ఉంటున్న స్త్రీ, కానీ షీ వాజ్ హీల్డ్ బై క్రైస్ట్. ఆమె క్రీస్తు ద్వారా స్వస్థత పొందుకుంది. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు నాకు చెప్పండి, ఎంతమంది సిక్ వుమెన్ ఉన్నారు? ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్న వారి వాక్యం వింటున్నారు? అందరికీ ఏవో ఒక బలహీనతలు ఉంటాయి కదండి. మరి బలహీనతలు ఉంటున్న స్త్రీల గురించే మనం ధ్యానం చేస్తున్నాం. వారు ఎక్కడైనా మరి ఆరోగ్యకరమైన స్త్రీలతో తక్కువగా ఉన్నారా? నేను ఒక ప్రశ్న వేసుకున్నాను, మీరు కూడా వేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రభా, అసలు ఆరోగ్యం బాగోట్లేదయ్యా, చాలా బలహీనం అయిపోతున్నానయ్యా, నేను ఏం పని చేయలేకపోతున్నానయ్యా, నువ్వు నాకు ఆరోగ్యం ఇస్తే నేను ఎక్కువ నీ కొరకు పని చేస్తానయ్యా. ఇలా ప్రార్థన చేయడం సహజంగా నేను చేసేదాన్ని. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఇప్పుడు ఆరోగ్యం బాలేదు, ఆరోగ్యం ఇవ్వు, మంచిగా చేస్తాను పని అంటున్నావు. ఆరోగ్యం ఉన్నప్పుడు నువ్వేం చేసావు? మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు నువ్వు ఎంతవరకు పరిచర్లో పాలుపంపులు తీసుకున్నావు? మనం వేసుకోండి ప్రశ్న. మన దగ్గర సమాధానం ఏముంటుంది? ఏం చేయలే. అప్పుడు కూడా మంచిగా ఆరోగ్యం ఉంటే ఎక్కువ కడుగుతాం ఇల్లు, ఇంకా ఎక్కువ పని, ఇంటి పని పెట్టుకుంటాం, ఇంకా ఎక్కువ ఏదైనా పని ఉంటది. మన కోసం మనం బ్రతుకుతాం, మన కుటుంబం కొరకు మనము ఆ శక్తిని అంతా ధారపోస్తాం. కానీ ప్రభు కొరకు మనం పని చేసామా? చేయలేదు. నాకు ఆ ప్రశ్న అడిగినప్పుడు ఏం చేయలేదు. ఆరోగ్యం బాగున్నప్పుడు ఇంకా నా కొరకు, నా కుటుంబం కొరకు ఎక్కువ పాటుపడ్డాను. నీ పరిచర్య కొరకు అయితే నేనేం పాటుపడలేదు. ఈరోజు ఆరోగ్యం బాగోలేకపోయేసరికి ఏం అడుగుతున్నావు? ఆరోగ్యం దయచేయండి అయ్యా, నీ కొరకు పని చేసే ఆరోగ్యం ఇవ్వండి అయ్యా, బలం ఇవ్వండి అయ్యా. కానీ మన ప్రభు దయగలిగిన దేవుడు కాబట్టి, జాలిగలవాడు కాబట్టి మన ప్రార్థన ఆలకించి మనకైతే ఆరోగ్యం ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేయలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగినా ఇవ్వను అనే దేవుడు కాదండి. కాకపోతే తెలియపరుస్తున్నాడు. ఉన్నప్పుడు ఏం చేసావు? మంచి ఆరోగ్యం ఉంటున్నప్పుడు ఏమన్నదే మరి ప్రభు పరిచర్లో మనం పాలుపంపులు తీసుకు. అందుకని నేను అంటానండి, ఎందుకు మనము మరి పాట పాడేటప్పుడు చప్పట్లు కొట్టాలి,
హల్లెలూయా చెప్తున్నప్పుడు స్వరం వాడాలి, మరి పాట పాడుతున్నప్పుడు స్వరం వాడాలి. ఉన్న వాటిని మనం ఉపయోగించడం స్టార్ట్ చేస్తేనే కదా ప్రభువు నీకు మరి ఆరోగ్యం ఇచ్చేది, నెక్స్ట్ బలం ఇచ్చేది. నువ్వు నమ్మకస్తులుగా, నువ్వు దేవునికి ఎక్కడ నమ్మకత్వంగా ఉంటున్నావు. చూడండి, పిల్లలుంటారు ఇంట్లో. ఒకడు బుద్ధిమంతుడుగా ఉంటాడు, ఒకడు జ్ఞానవంతుడుగా ఉంటాడు, ఇంకోడు అంత జ్ఞానంగా ఉండడు. ఇప్పుడు పనేదైనా అప్పగించాలంటే ఎవరికి అప్పగిస్తావు? ఫస్ట్ ఇద్దరిలో ఎవరు జ్ఞానంగా ఉంటారో వాళ్ళకి మనం అప్పగించడం జరుగుతది. మరి మా ఇంట్లో నేను ఏదైనా పని చెప్పాలంటే మా బాబుకి చెప్పను. ఎందుకంటే చెప్తే నేను మళ్ళీ ఎక్స్ట్రా పని చేసుకోవాలి. దాని మీద డబుల్ ఎక్స్ట్రా వేస్ట్ చేసుకొని తీసుకొస్తాడనమాట. మరి పాప చిన్నదైనా కూడా ఆమెకి చెప్పి చాలా భరోసాగా కూర్చుంటా. ఎందుకంటే చాలా తెలివిగా, జ్ఞానంగా చేసుకొని వస్తదని. అలాగే నిన్ను చూస్తున్నప్పుడు, నన్ను చూస్తున్నప్పుడు దేవుడికేం కలగాలి? ఒక నమ్మకత్వం కలగాలి. ఆ! ఈ బిడ్డకి మరి ఆమె అడుగుతున్నది ఇచ్చినప్పుడు ఈమె దాన్ని సద్వినియోగపరుచుకుంటది. చెప్పండి. సద్వినియోగపరుచుకుంటది. ఆరోగ్యం ఇస్తే ఇంకా ఎలికలు పడుకుంటది. ఆరోగ్యం ఇస్తే ఇంకా ఎక్కువ ఇంట్లో పని చేసుకుంటా ఉంటది. అది కాదు నమ్మకత్వం. ఉన్న దాంట్లో మనం నాకు పిల్లల మీద ఎప్పుడు నమ్మకత్వం ఉంటుంది? వాళ్ళ యొక్క నడవడంతా చూస్తున్నప్పుడు ఇద్దరిలో ఎవరు జ్ఞానవంతులైతే వారికి నేను అప్పచెప్తాను పని. కదండీ! అలాగే మన నడతంతా చూస్తున్నప్పుడు, మన ఆత్మీయ నడతంతా చూస్తున్నప్పుడు ఆ! ఇంకా వీరి ప్రార్థన ఆలకించాలి. ఇంకా వీరికి దయచేయాలి. ఎందుకంటే ఈ బిడ్డ ఇంకా పని చేస్తది కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంటాను, యూ షుడ్ బి వెరీ ఫెయిత్‌ఫుల్ టు గాడ్. దేవునికి మనం నమ్మకత్వం కలగచేయాలి. మనుషుల దగ్గర మనం ఎలాంటి ఒక నమ్మకత్వం కోరుకుంటామో. సో, ఫస్ట్ పాయింట్ ఈమె దగ్గర మనం తెలుసుకుందేంటంటే, ఆమె అనారోగ్యంతో ఉంటున్న స్త్రీ. కానీ ఒక్కసారి విడుదల పొందుకున్నాక ఇక వెనుదిరగలేదు. హల్లెలూయా. మరి రెండవదిగా అసాధారణమైన పరిస్థితుల్లో నమ్మకమైన సాక్షిగా ఉంది. చెప్పండి. అసాధారణమైన లేదా ప్రతికూల పరిస్థితుల్లో, అంటే అనుకూలంగా లేదు వాతావరణం. ఎందుకంటే ఆమె భర్త ఎక్కడ పనిచేస్తున్నాడు? హేరోదు ఇంట్లో పనిచేస్తున్నాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. ఏదో ఒక మరి సేవకుడుగానో, సైనికుడుగానో, లేకపోతే భటుడుగానో చేయట్లేదు ఆయన. గృహ నిర్వాహకుడు. అంటే మొత్తం హోమ్ మేనేజ్‌మెంట్ అంతా ఈయనే చేస్తాడు. ఉప్పులు, పప్పులు, కూలోళ్ళకి డబ్బులు అంతా, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, హోమ్ మేనేజ్‌మెంట్ అంతా కూడా ఈమె భర్త చేతికి అప్పగించాడు. ఎవరు? హేరోదు. సో, అలాంటి ఒక ప్రతికూల పరిస్థితిలో ఈమె నమ్మకమైన సాక్షిగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎ లాయల్ విట్‌నెస్ ఇన్ అన్ అన్‌యూజువల్ స్పియర్ అన్నమాట. సో, ఈ యొక్క కూజా అనే ఈ వ్యక్తి గృహ నిర్వాహకుడిగా ఉంటున్నాడు. అంటే ఈ యొక్క వ్యక్తి చాలా జ్ఞానవంతుడంటారా? అజ్ఞానవంతుడంటారా? ఎ మ్యాన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఆయనకి జ్ఞానం ఉంది కాబట్టి అంత ఇంపార్టెంట్ రోల్ ఇచ్చాడండి హేరోదు కదండీ! మరి హోమ్ మేనేజ్‌మెంట్, గృహ నిర్వాహకత్వం చేయగలుగుతున్నాడంటే హి వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఎబిలిటీ ఇన్ ఆర్డర్ టు హోల్డ్ ద పొజిషన్. ఆ యొక్క ఆయనకి అప్పగించిన ఆ బాధ్యతని జాగ్రత్తగా చేయగలిగిన సామర్థ్యము కలిగిన వ్యక్తిగా ఈ యొక్క కూజా అనే వ్యక్తి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హి డిడ్ యాస్ మేనేజర్ ఆఫ్ హేరోద్స్ ఇన్‌కమ్ ఎక్స్‌పెండిచర్. ఒక మేనేజర్‌గా, ఒక చక్కటి మరి ఆ యొక్క ఆర్థిక పరమైన లావాదేవీలన్నీ కూడా మేనేజ్ చేయగలిగిన వ్యక్తిగా ఈ యొక్క మరి కూజా అనే వ్యక్తి ఉంటున్నాడు. చూడండి, ఈ కూజా అనే వ్యక్తి హేరోదు ఇంట్లో ఉంటున్నాడు. హేరోదు ఇంట్లో కూజా అనే వ్యక్తి ఒక మేనేజర్‌గా ఉంటున్నాడు. ఆ మేనేజర్ కింద ఇంకా చాలా మంది, జాగ్రత్త వినండి, చాలా మంది సేవకులు, పనివారు ఉంటారు. ఈ యొక్క కూజా భార్య ఎవరు? యోహన్న. యోహన్న ఎవరిని వెంబడిస్తుంది? యేసయ్యని వెంబడిస్తుంది. యేసయ్య బోధలు వింటుంది. ఆ పరిచర్లో ఆమె మునిగి తేలిపోతుంది అటు. అలాంటి సమయంలో ఆమె యొక్క ప్రభావము భర్త మీద పడకుండా ఉంటదా? భర్త మీద కూడా ఉంటుంది. ఈ భర్త మీద ఉన్న ఆ ఇంపాక్ట్ భర్త దగ్గర పనిచేస్తున్న ఆ యొక్క పనివారిలో కూడా ఉంటుంది. నేనేదో ఊహించి చెప్పట్లేదు. చూడండి, ఈ యొక్క హేరోదు అంటాడు ఒక చోట, మరి ఆ యొక్క పనివారిని హేరోదు, మనము హేరోదియా గురించి నేర్చుకుంటున్నప్పుడు ఒక వచనంలో ఆయన చెప్తాడు ఏమనంటే, మరి ఈయన బాప్తిస్మిచ్చి యోహానే తిరిగి లేచాడు అని ఆయన సేవకుల ద్వారా అతను వినడం అనేది జరుగుతుందని మనం ఒక దగ్గర చదువుకున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం మనం చూస్తే, మత్తయి సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుదాం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసుని గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తిస్మమిచ్చి యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువల్లనే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. హేరోదు ఎవరితో చెప్తున్నాడు? చెప్పండి. తన ఇంట్లో ఉన్న సేవకులతో చెప్తాడు. ఈ సేవకుల్లో ఎవరున్నారు?
కూజ ఉన్నాడు. ఏమని వింటున్నాడంట? హేరోదు ఏం సమాచారం విన్నాడు? యేసును గూర్చిన సమాచారం విన్నాడు. ఏంటి? ఇతడు బాప్తిస్మిచ్చు యోహాను. అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. అందువలననే అద్భుతములు అతని యందు యేసు ప్రభువారు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తున్నాడని హేరోదు విన్నాడు. విని దాన్ని మళ్ళీ తిరిగి ఎవరితో షేర్ చేస్తున్నాడు? సేవకులతోనే చేస్తున్నాడు. చూడండి, ఒక స్త్రీ బయట ఉంది, ఈమె ఆఫీస్ బయట ఉంది కంప్లీట్ గా. హేరోదు దగ్గర పని చేస్తున్నాడు ఆమె భర్త. ఆమె ఇంటిలో ఉంది. ఆమె సాక్ష్యం ఎక్కడ ప్రభావితం అవుతుంది? హేరోదు ఒక ప్రతికూలమైన వాతావరణంలో ఆమె యొక్క ప్రార్థన, ఆమె యొక్క భక్తి జీవితము భర్త ద్వారా హేరోదు ఇంట్లో కూడా ప్రవేశించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా ప్రభావితమైంది అంటే, జాగ్రత్తగా వినండి, ఎంతగా ప్రభావితమైందంటే హేరోదు కూడా ఎక్కడో చోట బాప్తిస్మిచ్చు యోహానికి ఫేవర్ గా ఉన్నాడని మనం తెలుసుకున్నాం కదండి. బాప్తిస్మిచ్చు యోహాను మాటలతో ఈయన కొంత సంతోషిస్తున్నాడని. కానీ ఆమె హేరోదియా వల్ల మరి అతన్ని చంపేశారు. అయినా సరే ఆయనకి ఎంత నమ్మకం ఉందంటే బాప్తిస్మిచ్చు యోహాను తిరిగి లేచాడు, అందుకనే ఈ యొక్క కార్యాలు జరుగుతున్నాయి అన్నప్పుడు అక్కడ యేసుని గురించిన వాతావరణం కొంత హేరోదు ఇంట్లో మరి ఎంతగా ప్రభావితమైందంటే, హేరోదుతో పాటు కలిసి పెరిగిన ఒక వ్యక్తి యేసయ్య శిష్యుడుగా, యేసయ్య ఒక పరిచారకుడుగా, అపోస్తుడుగా, దేవుని యొక్క సువార్థికుడుగా పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాక్ట్స్ అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1వ వచనం. అంతియొకయలో ఉన్న సంఘములో బర్నబా, నీగేరన్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఎక్కడండి? అంతియొకయలో ఉన్న ఒక సంఘంలో బోధకులుగా ఉన్న చాలా మందిలో ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఎవరు? చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? సంతోషంగా ఉన్నారా ఈ మంచి వార్త విని? నాకెంతో సంతోషం అనిపించింది. ఎంతగా ఇంపాక్ట్ అయిందంటే, బయట ఎక్కడో ఉంటున్న ఈ కూజా భార్య యోహన్నా భర్త చాలా ఇంపార్టెంట్ రోల్ లో పనిచేస్తున్నాడు హేరోదు ఇంట్లో. ఎంతగా యేసు ప్రభు గురించిన సత్య సాక్షిగా ఈమె ఉన్నదంటే, హేరోదుతో పాటు ఈ హేరోదు ఎవరు? చతుర్థాధిపతి. హేరోద్ 4 అని స్టార్టింగ్ లో చరిత్రలో మనం నేర్చుకున్నాం. చతుర్థాధిపతి అయిన ఈ హేరోదుతో పాటు కలిసి పెరిగాడంట ఈ యొక్క మనయేను అనే అతను. అంటే ఇతను కూడా రాజు అవ్వే అవకాశాలు ఉన్నాయి కానీ హేరోదే అయ్యాడు రాజు. కలిసి పెరిగారు. అంటే సొంత కుమారుడు కాదినా, పెంచుకున్న కుమారుడుగా అక్కడ పెరిగాడు. ఎవరైనా? మనయేను. ఎవరండి? హేరోద్తో పాటు కలిసి పెరిగాడు. ఆ పెరుగుతున్న వాతావరణంలో హేరోద్తో పాటే ఉన్నాడు. ఇద్దరు సమకాలికులు, సేమ్ ఏజ్ లో ఉంటున్నారు. ఆ వాతావరణం అంతా హేరోద్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాడు, హేరోద్ ఎలా ప్రభావితం అవుతున్నాడు బాప్తిస్మిచ్చు యోహాను మాటలకి, అలాగే యేసును గురించిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వింటున్నప్పుడు మనయేను కూడా వింటున్నాడు. విని ఏం చేశాడంటే, హేరోద్ గట్టిగా పట్టుకోలేదు, మనయేను గట్టిగా ఆ యొక్క ఉపదేశంను పట్టుకున్నాడు. దేవుని యొక్క సువార్తను గురించి బోధకుడుగా సంఘంలో నాటబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంత అద్భుతమైన విషయం అండి. ఇదంతా స్త్రీల ద్వారా జరిగింది. గొప్ప విషయం ఏంటంటే స్త్రీల ద్వారా జరిగింది. సో షీ టుక్ ఫుల్ అడ్వాంటేజ్. ఉన్న అవకాశాన్ని పూర్తిగా వాడుకుంది ఈ యోహన్నా. చరిత్ర చెబుతుంది మరి కూజా లాస్ట్ హిస్ పొజిషన్ బికాస్ ఆఫ్ హిస్ వైఫ్స్ కన్వర్షన్. యోహన్నా క్రీస్తుని వెంబడించడం ద్వారా ఈ కూజా యొక్క ఉద్యోగం కూడా మరి ఆయన పోగొట్టుకున్నాడుగా మరి చరిత్ర అయితే చెప్తుంది. దీనికి కరెక్ట్ ఆధారాలు అయితే లేవు, కానీ మరి చరిత్రలో కొంతమంది ప్రముఖులు చెప్తున్నారు ఏంటంటే, ఈ యొక్క మరి యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు ఆనాటి దినాల్లో వ్యతిరేకత ఉన్నది కాబట్టి, యేసయ్యని సిలువ వేసే దినాలు కదా, యేసుక్రీస్తుని మరి తన సొంత ప్రజలే మరి సిలువ వేయాలన్న దినాల్లో ఉంటున్నప్పుడు ఆ కన్వర్షన్ ఏదైతే ఆ యోహన్నా భార్య, కూజా భార్య యోహన్నా ఇలా యేసుని వెంబడిస్తుందని తెలుసుకున్నారో, మరి ఈయన ఉద్యోగంలో కూడా కొంత ఇబ్బంది వచ్చి ఆయనను తీసివేసినట్టుగా మరి చరిత్ర చెప్తుంది. నేనైతే నమ్ముతున్నాను, ఒకవేళ అదే అయి ఉంటే మరి వారిరువురిని ఎవరు చేర్చుకొని ఉంటారు? యేసుక్రీస్తు వారు అదే దినాల్లో ఉంటున్నారు కాబట్టి వారిరువురిని అకుల ప్రిస్కిల్లా వల్లే ప్రభు చేర్చుకుని ఉంటాడని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రభు విడిచిపెట్టడు. ప్రభు పరిచర్య కొరకు నువ్వు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, లోకం విడిచిపెడుతున్నా కూడా యేసయ్య అయితే విడిచిపెట్టడం అనే సత్యం ఈ రోజు నువ్వు నేను తెలుసుకోవాలి. ఎందుకంటే మరి ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు కష్టాలు రాకుండా ఉండవు, గుర్తుపెట్టుకోండి. మరి యేసయ్యనే కాదండి, మంచిగా నువ్వు బ్రతకడం స్టార్ట్ చేయి, ఉండనిస్తారా? లోకం ఉండనీదు. మోసం లేకుండా, మరి వంచన లేకుండా నీతిగా నువ్వు చేస్తూ ఉంటే లెల్లవమ్మ అంటారు కదా, చెప్పొచ్చావులే, ఇంత నీతిగా ఉంటే లోకంలో బ్రతికేది ఎట్లా? చాలా కష్టం కదా.
అని అంటారు. కానీ మరి మంచిగా బ్రతికే వారికే కష్టాలు వస్తున్నాయి. మరి ఇంకా యేసు మార్గంలో వెళ్తున్న వారికి సమస్యలు రాకుండా ఉంటాయా? ఉంటాయి. సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ అలాగని ప్రభుని విడిచిపెట్టలేదు. అలాగ నువ్వు ప్రభుని విడిచిపెట్టకుండా నువ్వు వెంబడిస్తే లోకం విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టడు. హల్లెలూయా! ప్రభు చేర్చుకుంటాడు ఇటువంటి వారిని. సో మొట్టమొదటిగా మనం యోహన్న ఎలాంటి స్త్రీ అని నేర్చుకున్నాము? సిక్ వుమన్, అనారోగ్యంతో ఉంటున్న స్త్రీ. కానీ యేసుక్రీస్తు ద్వారా చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. స్వస్థత పొందింది. ఏం నేర్చుకున్నామండి? ఫస్ట్ పాయింట్ ఏంటి? యోహన్న అనారోగ్యంతో ఉంటున్న స్త్రీ, కానీ యేసుక్రీస్తు ద్వారా రెండవదిగా ప్రతికూల పరిస్థితుల్లో ఆమె నమ్మకమైన సత్య సాక్షిగా ఉంది. నమ్మకమైన సాక్షిగా ఈ యొక్క యోహన్న ఉంటుంది. అంతే కదా! మరి హెరోదు ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉంటున్నప్పటికీ కూడా మరి ఈమె నమ్మకమైన సాక్షిగా యేసుని వెంబడించడంలో ఎక్కడ కూడా వెనక్కి తిరగలే. మరి ఒకవేళ కూజా చెప్పుండొచ్చు, "నువ్వు ఇలా చేస్తే నా ఉద్యోగం ఎసరొస్తుంది. నా ఉద్యోగానికి దెబ్బ తినేటట్టున్నాను." ఎందుకంటే ఒప్పుకోవట్లేదు ఇలాంటి పరిస్థితులు. వాళ్ళు ఇద్దరు చర్చించుకునే ఉంటారు. కానీ విడిచిపెట్టిన యోహన్న ఈరోజు అందుకనే వాళ్ళు పరలోకంలో ఉన్నారు. హల్లెలూయా! ఈ లోకంలో ఎంతకాలం చేస్తారండి ఉద్యోగం? హేరోదు ఎల్లకాలం ఉంటాడా? కాదు గదా! కానీ ప్రభు నిరంతరం జీవించేవాడు. ఆయనను పట్టుకోవాలి మనం. హల్లెలూయా! మూడవదిగా జెనరస్ సపోర్టర్ ఆఫ్ క్రైస్ట్. ఆమె చాలా ఉదారమైన స్వభావముతో క్రీస్తు పరిచర్యలో మరి ఆమె సహకారిగా ఉంటుంది. జెనరస్ సపోర్టర్, ఉదారమైన స్వభావంతో మరి ఆమె సహకారిగా ఉంది. ప్రభు పరిచర్యలో ఆమె సహకారిగా ఉంది. ఒకసారి స్వస్థత పొందుకున్న తర్వాత మరి ఆమె జాన్ గేవ్ థాంక్స్. యోహన్న కృతజ్ఞతగా ఉంది దేవునికి. చెప్పండి. స్వస్థత పొందుకున్నామా? కృతజ్ఞతగా ఉంది. అంటే ఎలా? యేసు ప్రభు దగ్గరికెళ్ళిపోయి థాంక్స్ యేసయ్యా, నన్ను స్వస్థపరిచావయ్యా ఎళ్ళిపోయిందా? ఎళ్ళిపోయిందా ఆమె? జెనరస్ సపోర్టర్. ఆమెకున్న దాంట్లో దేవుడికి ఇచ్చుకుంటూ, ప్రభు యొక్క పరిచర్యకి ఇచ్చుకుంటూ, మరి యేసు ప్రభువారు ఆమెకి శరీర వ్యాధి నుండి ఆమెకి విడుదల చేస్తే, మరి అలాగే శరీర వ్యాధి నుండే కాదు, ఆత్మ నుండి కూడా ఆమెకి ఒక విడుదల ఇచ్చి రక్షణ ఇచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఈ యొక్క ఆత్మల సంపాదన అనే పరిచర్యలో ఆమె కూడా ముందుకు సాగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆమె ఏం గమనించిందంటే, ఎందుకు ఇవ్వాల్సొచ్చింది? ఆమె ఇంటిలో ఉన్న ఆస్తితో మరి వారికి ఉపచారం చేసిందని చదువుకున్నాం గదా! ఇందాక మనం. ఎందుకు చేసింది? గమనించిందామె. ఏం గమనించింది? నేను వ్యాధితో వెళ్ళాను. యేసుప్రభువారు నాకు స్వస్థత ఇచ్చాడు. అలాగే రక్షణ కూడా ఇచ్చాడు. అయితే ఆ పరిచర్లో ఏం గమనించిందామె? కొదువ గమనించింది. ఎక్కడ? వాళ్ళకి ఆహార విషయంలో. ఎందుకంటే వారేం చేశారండి శిష్యులు? వారి వలలు విడిచిపెట్టి, వాళ్ళ జీవనోపాధిని విడిచిపెట్టి, వాళ్ళ సంపదన ఆస్తిని విడిచిపెట్టి, యేసయ్యని వెంబడించుకుంటూ వాళ్ళు దేవుని రాజ్యాన్ని కడుతున్నారు. ఆ టైంలో ఈ స్త్రీ విడుదల పొందుకున్న ఈమె ఏమి గమనించిందంటే, వీళ్ళకి ఏదో కొదువ ఉంది. ఏం కొదువ? వీళ్ళ ఆహార విషయంలో. వీళ్ళు వాళ్ళు ఉండటానికి, నివాసం ఉండటానికి, వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు, మరి పరిచర్లో అవసరతలు ఏమైతే ఉంటున్నాయో, ఆర్థికమైన అవసరతలు ఏమైతే ఉంటున్నాయో, ఆమె గమనించింది. అప్పుడు వెంటనే ఏం చేసింది? ఆమెకున్న దాంట్లోంచి తీసుకొనొచ్చి పరిచర్లో పెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ వాక్యాలు వింటున్న మీరు బహు తక్కువ మంది ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఏవో చాలా మనం నేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పేది మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలీదు గానీ, ఇవి లోతైన ఆత్మీయ సత్యాలని మాత్రం నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇవి మన దైనందిన జీవితంలో కూడా ఇలాంటివి మనము చాలా పొరపాట్లు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కదండీ! చాలా మంది అవును ప్రభు ద్వారా మరి మేలు పొందుకున్న వారు చాలా మంది ఉన్నారు కానీ, తిరిగి కృతజ్ఞతగా ఉండేవాళ్ళు బహు తక్కువ మంది. గమనించాలి. కుటుంబంలో స్త్రీకి తెలియాల్సిన పరిస్థితి ఏంటంటే, ఏంటి ఇంట్లో కొదువుందని చూసుకోవాలి. అవునా? అన్నీ అయిపోయాక కూర్చొని సరుకులన్నీ అయిపోయినాయి, ఇవాళ వంట లేదంటే ఆమె జ్ఞానవంతురాలంటారా? లేదు. ఎప్పుడెప్పుడు అయిపోతుంటాయో ముందుకే చూసుకొని, డబ్బాలన్నీ చూసుకొని ఏం ఖాళీ అయిపోతున్నాయి అవన్నీ లిస్ట్ రాసుకుంటామా లేదా? చెప్పండి. అన్నీ అయిపోయిన తర్వాత భర్తొచ్చి చూస్తాడా? కిచెన్‌లోకొచ్చి డబ్బాలన్నీ వెతికి ఇదయిపోయింది, అదయిపోయిందని చూసాడా? అలాంటి స్త్రీ అంత పెద్ద జ్ఞానవంతురాలైతే కాదనే నేను చెప్తాను. బట్ అయిపోతున్నప్పుడే జాగ్రత్త పడాలి. కొదువ ఏముంది ఇంట్లో? పిల్లల్లో ఏం కొదువుంది? పిల్లలెందుకు ఇవాళ నీరసంగున్నారు? ఆ! వీడు ఎప్పుడు యాక్టివ్‌గా ఉండేవాడు ఇవాళ ఎందుకు నీరసంగా ఉంటున్నాడు? వీనికి ఆరోగ్యం ఏమైనా బాలేదా? వాడి హృదయం ఏమన్నా బాలేదా? ఇవాళ చిన్న పిల్లలు కూడా మనసు బాగోట్లేదు వాళ్ళకి. కదండీ! మరి మా మేనల్లుడైతే అంటున్నాడు లాక్‌డౌన్ వస్తుందనంటే, అమ్మో! లాక్‌డౌన్ రాకూడదు అన్నాడు. ఎందుకు అంటే, నేను నా ఫ్రెండ్స్ అందరిని మిస్ అయిపోతాను. నేను కలవలేని ఫ్రెండ్స్ అందరిని. వాడికొక మానసిక వేదన అన్నమాట. లాక్‌డౌన్ వచ్చేస్తే అమ్మో! ఎలాగా? ఉండలేము ఇంట్లోనే పొద్దాక. కదండీ! తల్లులు గమనిస్తూ ఉండాలి. మరి పిల్లలు ఎలాగ ఎదుగుతున్నారు మానసికంగా, శారీరకంగా వాళ్ళు ఎదుగుతున్నారు. వాళ్ళు గాయపడుతున్నారా ఎక్కడన్నా? వాళ్ళు మరి వేదన చెందుతున్నారా ఎక్కడన్నా? వాళ్ళకేదన్నా తక్కువవుతుందా? ప్రతిదీ మరి తల్లిగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా!
కొదువని కనిపెట్టింది ఈ జ్ఞానవంతురాలు. ఎక్కడ కొదువ కనిపెట్టింది? యోహన్నా పరిచర్యలో కొదువను కనిపెట్టింది. ఏం చేసింది? ఇమ్మీడియేట్ గా ప్రభు నన్ను దీవించాడు, నా భర్తను ఉత్తమమైన పొజిషన్ లో ఉంచాడని ఆమె ప్రభు పరిచర్యలో మరి జనరస్ గా ఉదారమైన దయ కలిగిన ఒక మనస్సుతో ఆమె దేవుని యొక్క పరిచర్యలో పాలుపంపులు తీసుకుంది. మొట్టమొదటిగా యోహన్నా గురించి ఏం నేర్చుకున్నాం చెప్పండి? సిక్ వుమెన్, వ్యాధి కలిగిన స్త్రీ, కానీ ప్రభు ద్వారా స్వస్థత పొందింది. రెండవదిగా స్వస్థత పొందిన ఆమె ప్రతికూల పరిస్థితుల్లో కూడా నమ్మకమైన సాక్షిగా ఉంది. ఫెయిత్ఫుల్ విట్నెస్ అన్నమాట. మూడవదిగా జనరస్ సపోర్టర్, అంటే మంచి హృదయంతో మరి ఆ యొక్క పరిచర్యలు ఆమె ఇవ్వడం అనేది నేర్చుకుంటుంది. నాలుగవది సారోఫుల్ మోనర్ అట్ ద గ్రేవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సమాధి దగ్గర మౌనంగా దుఃఖిస్తున్న స్త్రీగా కనిపిస్తుంది. చూడండి లూకా సువార్త 23వ అధ్యాయం, త్వరగా చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 55 నుండి చదువుకుందాం. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. చాలండి. అలాగే 24వ అధ్యాయం 10వ వచనం కూడా. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. చాలండి. ఈమె క్రీస్తు సమాధి వద్ద చాలా దుఃఖంతో ఉంటున్న స్త్రీగా మనం చూస్తున్నాము. చదువుకున్న లేఖన భాగం 23వ అధ్యాయం 55వ వచనం నుండి చూస్తే, అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములు పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినములు తీరికగా ఉండిరి. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా వినండి. వీళ్ళు వెళ్ళి చూసింది ఎప్పుడంటే 54వ వచనంలో, ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దిన ఆరంభము కావచ్చును. యేసు ప్రభువాన్ని సిలువ వేసిన తర్వాత వచ్చిన విశ్రాంతి దినమున ఏ పనులు చేయకూడదని వాళ్ళకి ఒక ఆచారం ఉంది. కాబట్టి వీళ్ళు ముందుగా వెళ్ళి ఏం చూస్తున్నారంట, ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహంని ఎలా ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళారు. వెళ్ళి ఏం సిద్ధపరచుకుంటున్నారు వాళ్ళు? దేని కొరకు? సుగంధ ద్రవ్యాలు సిద్ధపరుస్తున్నారు వాళ్ళు ఆయన దేహమునకు. నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు, యోహన్నా గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, యోహన్నా వ్యాధితో బాధపడుతున్నప్పుడు యేసు ప్రభువారు ఆమెకు శరీరానికి స్వస్థత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చారు. ఈ దేహమును స్వస్థత ఇచ్చిన ఆ యేసు ప్రభువారి దేహం గురించి ఈమెకి ఎంత ధ్యాస ఉందో చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలు ఎంత పరిచర్యలు మనం ఎంత చేస్తున్నామండి. ఇదంతా చదువుతున్నప్పుడు మనం చేసే పరిచర్య ఏముంది, మనం చేసే సేవ ఏముంది అనిపిస్తుంది నాకు. అరే, నన్ను స్వస్థపరిచాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నాకు బలం ఇచ్చాడు, నా వ్యాధినంతా తీసివేశాడు, నా శరీరం ఈరోజు ఆరోగ్యంగా ఉంది. మరి ఆయన దేహము ఎలాగుందో, ఎంత జాగ్రత్త ఉంది ఆయన దేహం గురించి. అందుకని దీనికి సుగంధ ద్రవ్యాలు, మంచి పరిమళతో కూడిన పర్ఫ్యూమ్స్ అన్ని కూడా రెడీ చేసుకోవడానికి అని పోయి మళ్ళీ సోమవారం వచ్చారా వాళ్ళు? చెప్పండి. రెడీ చేసుకొని విశ్రాంతి దినంలో సైలెంట్ గా ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. నేను చాలా సార్లు చెప్పేది ఏంటంటే, ముందు పని ముగించుకోండి, తర్వాత తీరికగా ఉండండి. బైబిల్లో కూడా ఉందా లేదా మాట? కొంతమంది ఏం చేస్తారంటే పని అంతా అలా పెట్టుకొని తీరికగా కూర్చుంటారు. చేయొచ్చులే, తర్వాత చేయొచ్చులే. ఒకవేళ మీకు ఇలాంటి మరి ఒక హ్యాబిట్ ఉన్నట్లయితే, అలవాటు ఉన్నట్లయితే యోహన్నాను చూసి దయచేసి నేర్చుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి పనంతా ముగించుకుంది, తిరిగ్గా కూర్చున్నారు. మరి అది వరకు మేము పరిచర్య చేసే మరి ఒక గ్రామంలో ఉన్న పరిచర్య చేసే సంఘం అయితే ఎలా ఉంటుందంటే, భోజనాలు ఉదయం అయితే సాయంకాలం సిద్ధపరిచిన గొప్ప విషయమే కదండి. నేనంటాను, ఇదేం సిద్ధపాటు. భోజనం సంఘం అంతటికి సిద్ధపరచుకోవాలంటే ముందు 2 రోజుల నుంచి కనీసం ప్రిపరేషన్ ఉండాలి కదా. మసాలాలు కానీ అవేంటి అన్ని రెడీ చేసుకొని, అప్పుడు అల్లం తీసుకొచ్చి, అప్పుడు వెల్లుల్లిపాయ తీసుకొచ్చి, అప్పుడు పచ్చిమిరపకాయలకెళ్ళి, ఇది సిద్ధపాట కానే కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, యేసు దేహం ఎలా ఉందో చూశారు. దీనికి ఈ దేహంలో సుగంధ ద్రవ్యాలు రాసి చక్కగా మా యేసయ్య దేహం మేము సిద్ధపరచుకోవాలనుకున్నారు. వెళ్ళిపోయారు. అప్పట్లో మిక్సీలు లేవు, మరి గ్రైండర్ లేవు, ఏమీ లేవు. ఆ సుగంధ ఎలా ప్రిపేర్ చేశారో, వాళ్ళు నూరారో, ఏం చేశారో, ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేశారో,
ఆ పర్ఫ్యూమ్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నారు. మరి సిద్ధపాటు దినం ఏం పని చేయకూడదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, తీరిగ్గా ఎదురు చూస్తున్నారు ఆదివారం కొరకు. హల్లెలూయా. మరి వాక్యం బాగా వింటున్నారు వినటానికి. మరి ఎంతవరకు హృదయంలోకి చేరుతుందో నాకు తెలీదు గానీ, మరి వాక్యాన్ని చేసేవారముగా ఉండాలనుకున్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోహన్నా మిగతా స్త్రీలందరూ కూడా విశ్రాంతి దినమున ఆజ్ఞ చొప్పున తీరికగా ఉన్నారు. సో ఈమె సమాధి వద్ద కూడా సైలెంట్ సారోఫుల్ మౌనర్, అంటే మరి తన హృదయంలో ప్రభు కొరకు చాలా దుఃఖపడుతుంది. ఎవరైతే మరి తన శరీరాన్ని, తన యొక్క ఆత్మని రక్షించారో ఆయన శరీరం గురించి ఈమెకి ఎంతో ఆశ, ఆతృత ఉందంట. హల్లెలూయా. ఆమె ఎంతవరకు పరిచర్య చేస్తుంది చెప్పండి? ఆయన బ్రతికున్నప్పుడే కాదు, ఆయన మరణంలో కూడా ఆమె పరిచర్య చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే బ్రతికున్నప్పుడు యేసు ప్రభువారు అక్కడక్కడ సంచరిస్తున్నప్పుడు పరిచర్యలో పాలుపంపులు తీసుకుంది. ఆయన మరణంలో కూడా ఆ దేహముకి పరిచర్య చేయడానికి సిద్ధపడుతుంది కదండి. ఆయన దేహానికి ఆమె మరి సుగంధ ద్రవ్యాలు రాయాలని సిద్ధపడి చక్కగా పరిచర్య చేస్తుంది. 4వదిగా సారోఫుల్ మోనర్, ఒక దుఃఖకరమైన ఒక విజ్ఞాపన చేస్తున్న స్త్రీగా మనకు ఆమె కనిపిస్తుంది. 5వదిగా ఎ జాయ్ఫుల్ హెరాల్డ్ ఆఫ్ లార్డ్స్ రిజరక్షన్, తన ప్రభు యొక్క పునరుద్ధానముల గురించి సంతోషంగా ప్రకటించే స్త్రీగా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెను స్వస్థత పరిచి విడుదలిచ్చిన ఆమె ప్రభువు యొక్క పునరుద్ధానముల గురించి ప్రకటన చేసిన స్త్రీగా ఈ యోహన్నా కనబడుతుంది. చూడండి 24వ అధ్యాయంలో, ఇప్పుడు చదువుకున్న టైం లేదు, 1 నుండి 12 వచనాలు మీరు తీరిగ్గా ఇంట్లో చదువుకోండి. బట్ మనం చదివాం 10వ వచనంలో, ఈ సంగతులు అపోస్తులతో ఆ ఆ ఆ ఆ చాలండి. వీళ్ళందరూ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? కొంచెం పైన చదివితే మనము 4వ వచనం, 3వ వచనం నుండి చదివితే, ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు, ఆ ఇందును గూర్చి వారికేమియు తోచకయుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన ధరించిన ఇద్దరు ఇద్దరు మనుషులు మనుషులు వారి యొద్ద నిలువబడిరి. ఆ వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, ఆ వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? హ్మ్. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఆయన ఉన్నాడు. లేచి ఉన్నాడు. ఆయన ఇంకా ఆయన గలిలయలో ఇంకా ఉండినప్పుడు గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనిడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్లి ఈ సంగతులన్నీయు 11 శిష్యులకు తక్కిన వారికి అందరికి తెలియజేసిరి. చాలండి. ఈ స్త్రీలకు అక్కడ దేవదూతలు ఏం చెప్తున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు మీకు చెప్పాడు కదా, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి అని స్త్రీలకి ఈ దేవదూత చెప్తున్నాడు. ఏమనంటే, యేసుప్రభువు వారు మీతో ఏం చెప్పారు? అవి జ్ఞాపకంలో తెచ్చుకోండి ఒకసారి అంటే, వాళ్ళు జ్ఞాపకంలో తెచ్చుకున్నారు, మర్చిపోయారా? స్త్రీలకి ఈ యొక్క మంచి జ్ఞాపక శక్తి కూడా దేవుడు ఇచ్చాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనం ఏం సంపాదించుకున్నాం? చక్కగా మతిమరుపు సంపాదించుకున్నాం. అసలంటే ఏదో ఒక కథ ఉండింది. అంటే ఈ తల, ఈ మన హెయిర్ ఉంది కదా, ఈ వెంట్రుకలు, ఈ యొక్క తల ఈ పుర్రె వరకు సెపరేట్ గా వచ్చేటట్టుగా మరి ఒక అవకాశం దేవుడు కల్పించాడంటే, ఇది ఒక మామూలు ఒక సింపుల్ టేల్ అన్నమాట. ఇది ఒక మరి కథ చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. ఇది సెపరేట్ గా తీసుకొని చక్కగా స్త్రీలు మంచిగా దానికి తలకి నూనె పెట్టుకొని జడేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకునే అవకాశం ఇచ్చాడంట. ఒక అమ్మ ఇలాగే తీసి చక్కగా మొత్తం దూకొని ఆడ పక్కన పెట్టేసి వెళ్ళిపోయిందంట. ఆ వెంట్రుకలు ఆమె పెట్టుకోవడం మర్చిపోయిందంట. బోడిగా ఉండి ఊరంతా చేస్తే, అయ్యో వీళ్ళకి ఇంత వెసులుబాటు ఇచ్చినా కూడా వీళ్ళకి జ్ఞానం లేకుండా పోయింది, జ్ఞాపక శక్తి లేకుండా పోయిందని దీన్ని పర్మనెంట్ గా తలకి వెంట్రుకలు ఇలాగా అతుక్కుపోయేటట్టుగా చేశాడని ఒక కథ చెప్పేవారు. అంటే స్త్రీలు, దేవుడు మంచి జ్ఞాపక శక్తి ఇస్తే మనం ఏం చేస్తున్నాం? చక్కగా మతిమరుపుని అలవాటు ఎక్కువ చేసేసుకుంటున్నాం కదండి. అన్ని మర్చిపోవడమే. ఎన్ని మర్చిపోతామో నాతో సహా. విపరీతమైన మతిమరుపు. కానీ నాకు ఇది చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట రాసింది చూడండి, 8వ వచనంలో, అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని. యోహన్నాలో చాలా మంచి మంచి హ్యాబిట్స్ ఉన్నాయి. ఏంటి? పని పూర్తి చేసుకొని తిరిగ్గా కూర్చోవడం, పని అవ్వకుండా తిరిగ్గా కూర్చోవడం సైతాన్ లక్షణాలు అవి కదా, ఈ రోజు తెలుసుకున్నాం. తర్వాత మాటలన్నీ కూడా, యేసయ్య మాటలన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుంది. మిగతా మరి పిచ్చి మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పలానా వాళ్ళు ఇలా అన్నారు, పలానా వాళ్ళు అలా అన్నారు, ఆ రోజు నన్ను వాళ్ళు ఇలా బాధ పెట్టారు కాబట్టి నేను ఇంకెప్పటికీ జీవితాంతం వాళ్ళతో మాట్లాడను, ఇలాంటివన్నీ మనకి బాగా జ్ఞాపకంలోనికి వస్తాయి. కానీ యోహన్నా లాంటి దైవికమైన స్త్రీలు ఏం జ్ఞాపకం పెట్టుకున్నారు?
యేసయ్య మాటలు వాళ్ళ జ్ఞాపకంలోకి తెచ్చుకొని వాళ్ళేమన్నారంట, ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి నుండి తిరిగి వెళ్లి ఈ సంగతులన్నీ మిగతా 11 మంది శిష్యులకు తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. అప్పుడు వీళ్ళు విన్నారా ఆ మాట 11వ వచనంలో? అయితే అయితే వారి వారి మాటలు మాటలు వీరి వీరి దృష్టికి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను వెర్రి గనుక మాటలుగా కనబడింది గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఆనాడు ఈనాడు స్త్రీల మాటలు తొందరగా ఎవరు నమ్మరేమో కదండి. ఏదో మాట్లాడుతూనే ఉంటారులే వెర్రి మాటలు అని చెప్పి తీసి పక్కన పెట్టేస్తారేమో. అయినా కూడా మరి లోకం విలువ ఇవ్వకపోయినా ఎవరు విలువిచ్చారండి? యేసు ప్రభువారు ఇచ్చారు. ఫస్ట్ రిజరక్షన్ సువార్త న్యూస్ ఎవరికి చెప్పాడు వార్త? స్త్రీలకే చెప్పాడు. మరి ప్రకటన చేయడానికి కూడా ఈ స్త్రీలందరూ కూడా కానీ ఫస్ట్ చూసింది ఎవరు? మగ్దలేనే మరియ చూసింది రిజరెక్టెడ్ బాడీని. పునరుద్ధారణ యేసు ప్రభువుని చూసింది మగ్దలేని మరియ. కానీ ప్రకటించిన స్త్రీలలో వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎవరండి? మగ్దలేని మరియ, యోహన్న, వేరొక మరియ. వీళ్ళందరూ కూడా సువార్తను ప్రకటించారు. ఏ సువార్తది? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడన్న సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఉదయకాలము లేచి చురుకైన స్త్రీల వలె మనము ఉండాలి. వీరు వేకువనే లేచి సిద్ధపడిన సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళడం వల్ల మరి వీరు ఒక మంచి సువార్తని వీరు విన్నారు. అదేంటంటే పునరుద్ధానపు సువార్త. మరి యేసు ప్రభువారు చెప్పిన మాటలు వారి జ్ఞాపకంలోనికి తెచ్చుకున్నారు. సో యోహన్న షీ వాజ్ ఎ జాయ్‌ఫుల్ హెరాల్డ్ అన్నమాట. అంటే సంతోషకరమైన ప్రకటన చేసే ఒక మరి సువార్తను ఏ సువార్తది? ప్రభువు లేచాడు. పునరుద్ధానపు సువార్తను ప్రకటించిన స్త్రీలలో ఈమె కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి మనం ఏమేమి నేర్చుకున్నామో? యోహన్న వ్యాధి కలిగిన స్త్రీ కానీ యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందుకున్న ఆమెగా ఉంటుంది. రెండవదిగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆమె నమ్మకమైన సాక్షిగా ఉంది. మూడవదిగా దయ కలిగిన మరి హృదయం కలిగి ప్రభు పరిచర్యలో ఆమె మరి సహకరించింది. జనరస్ సపోర్టర్. ఆమెకున్న దాంట్లోంచి ప్రభుకి ఇవ్వడం నేర్చుకుంది. తర్వాత ఆమె యేసయ్య సమాధి వద్ద ఆమె ఒక దుఃఖ ముఖరాలుగా చాలా దీనత్వంతో తన హృదయంలో ప్రభువుని గురించి దుఃఖిస్తున్నది ఏంటంటే ఈ శరీరాన్ని స్వస్థపరిచిన ఆ శరీరం గురించి ఆమెకి ఎంతో ధ్యాస ఉందన్నమాట. అలాగ దుఃఖిస్తున్నది ఆమె. ఐదవదిగా ఆయన పునరుద్ధానమును గురించి సంతోషకరమైన స్త్రీగా ప్రకటిస్తుంది. సంతోషంగా ప్రకటిస్తుంది. అంటే ప్రభు పరిచర్యలో ఆమె చాలా సంతోషంగా ఉంది కదండి. దేవుని పని చేసే విషయంలో ఆమె చాలా సంతోషంగా ఉంది. చూడండి, మనం కూడా ప్రభు పరిచర్య చేసేటప్పుడు సంతోషంగా చేయాలి. అది ఏం చేసినా కూడా, నువ్వు ఎందులో పాల్గొన్నా కూడా ఏం నేర్చుకోవాలి మనం? సంతోషంగా చేయడం నేర్చుకోవాలి. భారంగా చేస్తే అది ఎవరికి తెలిసినా తెలియకపోయినా ప్రభువుకైతే తెలుస్తుంది. మన హృదయాన్ని బట్టే మన హృదయంలో ఏ విధమైన హృదయం కలిగి మనసు బట్టి మనం ప్రభువుకి పరిచర్య చేస్తామో దాన్ని బట్టే మనకి ఫలం వస్తుంది. నేను ఇంత చేశాను ఫలం లేదు అంటే ఆ చేసింది ప్రభు చూడడు. ఎట్టి హృదయంతో చేశావన్నదే చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. సంతోషంగా మనం చేయడం ప్రభు కొరకు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎంత చేశామన్నది ఎవరికి కనిపిస్తదండి? మనుషులకే కనిపిస్తది. ఎలా చేశావు, ఏ మనసుతో చేసిందన్నది ఎవరికి కనిపిస్తది? ఏది ప్రాముఖ్యం? ఏ మనస్సుతో చేశామన్నది ప్రాముఖ్యం. ఎంత చేశామన్నది ప్రాముఖ్యం కాదు. ఎంత ఇచ్చామన్నది ప్రాముఖ్యం కాదు. ఎలాంటి మనస్సుతో ఇచ్చామన్నదే ప్రాముఖ్యం. ఫలితం ఆశించి ఇవ్వకూడదు. లేకపోతే నలుగురు చూస్తారని చేయకూడదు. కానీ యేసుని యేసుగా ప్రేమించి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి మరి ఆయన పైన ప్రేమను బట్టి మనం ఏ కార్యమన్నా చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహన్నా గురించి మనం చాలా విషయాలు నేర్చుకున్నాము. మరి ఈ వాక్యం మన హృదయంలో పదిలపరచబడి వాక్య ప్రకారంగా మనం జీవించుదుము గాక. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి ప్రార్థనలో నాతో పాటు. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థనలో మరి ఏకీభవించండి. యోహన్నా ఒక అనారోగ్యంతో వ్యాధితో బాధపడుతున్న స్త్రీగా కనిపిస్తుంది. కానీ ఆమెకి ప్రభు స్వస్థత ఇచ్చిన తర్వాత ఎక్కడ ఆమె ఆగలేదు. ఆమె పరుగు ఆపలేదు ప్రభు కొరకు. మరి ఈ రోజు నిజంగా స్వస్థత కోరుకున్నట్లయితే నువ్వు వ్యాధి నుండి, అనారోగ్యం నుండి, బాధ నుండి, తెగులు నుండి మరి స్వస్థత నువ్వు కోరుకుంటున్నట్లయితే ప్రభుతో మాట్లాడు. ప్రభా, నాకు స్వస్థత మీరు దయచేయండి. నేను నీ కొరకు పని చేస్తానయ్యా. నీ పరిచర్యలో ఉంటాను ప్రభా. ఆశ ఉన్నది నాయన, శరీరం సహకరించట్లేదు ప్రభా. నా చేతులకు బలం దయచేయండి అయ్యా. నా శరీరానికి బలం ఇవ్వండి అయ్యా. ఒక మగ్ధులైన మరి గురించి విన్నాను ప్రభా. స్వస్థత పొందుకుంది నాయన. మరి ఎక్కడ ఆగలేదు ప్రభా. ఒకవేళ వారిలో ఉన్న నమ్మకత్వం నాలో లేదేమో ప్రభా. మీకు నమ్మకత్వంగా ఉండడం నాకు నేర్పించండి అని అడుగుదాం. అయ్యా, మీరిచ్చే స్వస్థత, మీరిచ్చే ఆరోగ్యం, మీరిచ్చే శక్తి ప్రభా నీ కొరకు వాడబట్టం నాయన నాకు నేర్పించండి అని అడుగుదాం. ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ఏం చేస్తావు ప్రభు నీకు ఆరోగ్యం ఇస్తే? ఏం చేస్తావు ప్రభు నీకు స్వస్థత ఇస్తే? ఇంకా నీ కుటుంబం కొరకు ఎక్కువగా పాటుపడతావా? లేదా ప్రభు కొరకు పరిగెత్తావా?
ఏం చేస్తావు? ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న భర్త ప్రతికూల పరిస్థితుల్లో, ప్రతికూలమైన వాతావరణంలో అతని ఉద్యోగం ఉంటున్నప్పుడు గూడా మరి ప్రభుని వెంబడించటం, ఆయన తన ఉద్యోగానికి ఎంతో హాని, ఆటంకం అని తెలిసినప్పటికి కూడా ప్రభుని విడిచిపెట్టలేదు. ఆ ప్రతికూల వాతావరణంలో నమ్మకమైన సాక్షిగా ఉంటున్నప్పుడు, ఆ హెరోదు ఇంటిలో నుండే ఒక బోధకుడు లేచాడు. ఒక ప్రవక్త లేచాడు. ప్రభు ఎన్నుకున్నాడు ఆ వ్యక్తిని గూడా. మరి ఈ స్త్రీ అనుకుందా? ఆమె యొక్క భక్తి విశ్వాసము హెరోదు ఇంటిలోంచే ఒక బోధకుడిని సంఘంలో మరి నాటబడే బోధకుడిని ప్రభు సిద్ధపరుస్తాడని. మన వంతు మనము మరి దేవుని కొరకు పని చేయాలి. నీవెట్టి ప్రతికూల వాతావరణంలో ఉంటున్నావో, ఇక్కడ సువార్త చెప్పలేంలే, ఇక్కడ క్రీస్తుని గురించి మాట్లాడలేంలే, ఇక్కడ నా విశ్వాసము ప్రభావితం అవ్వదులే అని అనుకోవద్దు. ఎవరిని ప్రభు ఎన్నుకుంటాడో నీకు తెలియదు. హేరోదుతో పాటు కలిసి పెరిగిన ఆ మైనేన్ అనే వ్యక్తినే దేవుడు ఎన్నుకున్నాడు గదా! ఎవరైనా ఊహించారా? హేరోదుతో పాటు కలిసి పెరిగిన ఆ వ్యక్తి ఒక బోధకుడు అవుతాడని. ప్రభు ఏర్పాట్లో ఎవరున్నారు? నీవు నిలబడుతున్న చోటులో, నీవు నివసిస్తున్న ప్రాంతంలో నీ విశ్వాసం, నీ భక్తి, నీ ప్రార్థన ఇతరులపైన ప్రభావితం అవునట్లుగా నమ్మకమైన సాక్షిగా ఉండాలి ప్రభు అని నన్ను ప్రార్థన చెయ్యి. నీ భర్త పనిచేస్తున్న ప్రాంతంలో, నీవు నివాసం ఉంటున్న ప్రాంతంలో నమ్మకమైన సాక్షిగా నేను ఉండాలి. నమ్మకమైన సాక్షిగా నేను ఉండాలి. అడుగుదాం ప్రభుని. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఒక జనరస్ సపోర్టర్‌గా ఉందామె. ఆమె వల్ల ఏదైతే అది చేయడానికి సిద్ధపడింది. పరిచర్లో ఏది కొదువుగా ఉందో గమనించిందామె. మీరు నాకు ఉచితంగా స్వస్థత ఇచ్చారు. ఉచితంగా నాకు విడుదల ఇచ్చాడు యేసు ప్రభువారు. ఏమీ అడగలేదు ఆయన. మరి వాళ్ళకున్న కొరత ఏమైనదో నేను చూడాలని ఆమె ముందుకొచ్చింది. ఎవరు చెప్పక మునిపే, ఎవరు అడగక మునిపే జ్ఞానవంతురాలుగా పరిచర్లో వాడబడింది. యోహన్నా వంటి జ్ఞానం మనకి దేవుడు దయచేయాలి. ఎక్కడ కొదువ ఉందో ప్రభు ఆ కొదువని నీ ద్వారా భర్తీ చేయాలనుకుంటున్నాడు. ఈ పరిచర్లో, ఈ సంఘంలో ఏ కొదువ నీ ద్వారా ప్రభు మరి చేయించాలని అనుకుంటున్నాడో అడగాలి. ప్రభా, ఈ పరిచర్లో నేను చేయగలిగిన పని ఏముందో ఆ కొదువ నా వల్ల అలాగే ఉండిపోవడానికి వీల్లేదయ్యా. నా కొరకు నువ్వు నియమించిన పనిని నేను చేయాలి ప్రభువా. యోహన్న గమనించింది, అలాగే చేసింది. నేను అలా చేయాలని ప్రార్థన చేద్దాం. ఆమె పొందుకున్న స్వస్థత, ఆమె పొందుకున్న ఆ దేహానికి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆమె పొందుకున్న విడుదల, ఆమె పొందుకున్న మేలును బట్టి ప్రభు కొరకు ఎంతగానో చింతిస్తున్న వ్యక్తిగా ఉంది. ఈరోజు ఎంతమంది యేసుప్రభువు వారి పని కొరకు చింతిస్తున్న వారిగా ఉంటున్నారు. ఆయన పరిచర్య విషయమే ఆలోచన చేస్తున్న వారు ఉంటున్నారు. ఎంతసేపు ఉదయం లేచిందే కూడా రాత్రి వరకు మన పని ఎప్పటికీ ముగింపు రాదా పనికి. ఉదయం నుండి రాత్రి వరకు ఇంటి పని చేస్తూనే ఉంటున్నాం. కానీ యోహన్నా కూడా ఒక స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె ప్రభుని గురించి చింతిస్తున్నది. సమాధి వద్ద నించుని, ఏ దేహమునైతే నాకు విడుదల ఇచ్చాడో, ఏ వ్యాధి నుండి నాకు విడుదల ఇచ్చాడో, ఏ ఒక్క పాపం నుండి నాకు విడుదల ఇచ్చాడో, ఆ యేసు దేహం ఎలాగున్నదో భద్రపరచాలి. నేను సుగంధ ద్రవ్యములు సిద్ధపరచుకోవాలి. చింత ఉన్నదా ఆమెకి యేసు ప్రభు పట్ల? ఈరోజు నీకు నాకు చింతున్నదా? కుటుంబం పట్ల చింతున్నది. బిడల పట్ల ఎంతో ఆలోచన ఉన్నది. పరిచర్య పట్ల ఎంతవరకు ఆలోచన చేస్తున్నాం మనం? మేలు చేసిన దేవుడు, రక్షణ ఇచ్చినవాడు, పాపం నుండి విడుదల ఇచ్చినవాడు. ఈరోజు నీవు ఒక మంచి నీతిమంతురాల్లాగా ఈ లోకంలో కనబడుతున్నావంటే, ఒక వెలుగు మార్గంలో నడుస్తున్నావంటే అది ప్రభు కృప కదా. అయ్యా, నాకెక్కడుంది ఈ రక్షణ? నా ప్రక్కన వారిని చూస్తున్నాను, పాపంలో మగ్గిపోతున్నారు, పాపంలో ఉన్నారని కూడా వాళ్ళకి తెలియదు ప్రభా. నేను కూడా అలాంటి అజ్ఞానంలో ఉంటున్న వ్యక్తిని. నువ్వు నాకు జ్ఞానం ఇవ్వకపోతే, నువ్వు నాకు రక్షణ ఇవ్వకపోతే, నా కళ్ళు తెరవబడకపోతే నేను కూడా వాళ్ళలాగే లోకంలో కొట్టుకుపోయేదాన్ని. ఈరోజు నాకు ఒక ప్రభా మంచి స్థితినిచ్చావంటే అది నీ కృప బట్టి మాత్రమే. ఈ రక్షణ మీ ద్వారా జరిగింది అని అనుకుంటే సరిపోదు. ప్రభు గురించి చింతించవలసిన బిడ్డలుగా ఉండాలి. ఆయన పరిచర్య గురించి, ఆయన పని కొరకు, ఆయన చిత్తం కొరకు ఆలోచన చేసే వారిగా ఉండాలి. ప్రభు సువార్త ప్రకటించే విషయంలో మౌనంగా చాలాసార్లు ఉండిపోతాం. ఆమె హేరోదు ఇంటి దాకా తీసుకొని వెళ్ళింది సువార్తని పరోక్షంగా. నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతమందిని కలుస్తున్నావు? ఎంతమందితో మాట్లాడుతున్నావు? అక్కడ నోరు గట్టిగా మూసేస్తున్నావా సువార్త ప్రకటించకుండా? యోహన్నా అలాగు లేదు.
ఆమె ఒక పరిమళ సువాసనగా వెదజల్లబడుతుంది. యేసుదేహమునకు సుగంధ ద్రవ్యములు సిద్ధపరుస్తున్న ఆ స్త్రీ, ఆమె ఒక యేసును గుంచిన పరిమళ సువాసనగా అంతా కూడా వెదజల్లబడుతుంది. సహవాసంలో ఎక్కడ ఉంటున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, నీ మరి చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరితో కలుస్తున్నావో, నోరు మూసేస్తే, నువ్వు సువార్త ప్రకటన చేయకపోతే, ప్రభువు నిన్ను ఎలా విడిపించాడో ఆ సత్య సువార్తను ఇతరులతో షేర్ చేసుకోకపోతే నీకు నిత్యరాజ్యం ఉంటుందనుకుంటున్నావు బిడ్డ. నిత్యరాజ్యం అంటే రక్షణ పొంది బాప్తిసం తీసుకోవడం కాదు. ప్రభు గురించిన చింత ఉండాలి. పరిచర్య గురించిన చింత ఉండాలి. ప్రార్థించే పెదవులు ఇచ్చాడు దేవుడు బానే. ప్రకటించే పెదవులు కూడా ఇమ్మని అడుగు. సువార్తని ఇతరులకు ప్రకటించాలి. యోహన్న తన భర్త అయిన కూజాని ఎలాగో మార్చుకున్నదో, ఆయన కూడా ఎంత సమర్పణ కలిగి ఉన్నాడు. నా ఉద్యోగం పోతుందేమో, నువ్వు ఆపే యేసు ప్రభువుని వెంబడించడం అనలేదు ఎక్కడ. ఎంతగా ఆమె ప్రభావితమైందో, ఆమె యొక్క సాక్ష్యం ఎంత ప్రభావితమైందో, ఆయన పైన అలాగైనా పనిచేస్తున్న ప్రాంతంలో కూడా యోహన్న వలె నేను ఉండాలని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల రాజా, దేవాని పరిశుద్ధ నామమునకు వెళ్ళిన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గనుడా. ఉదయకాల సమయంలో ప్రభా, ఇది మాతో యోహన్న గురించి మీరు మాట్లాడారు. చాలా విషయాలు తెలుసుకున్నాం ప్రభా. ఈమె గురించిన నాయన ప్రభా సమాచారం ఎంతో నాయన ప్రభా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈరోజు పరలోక రాజ్యంలో వారు నీ ఎదుట నాయన సంతోషంగా నేను స్తుతించి ఆరాధిస్తున్న బిడ్డలుగా ఉంటున్నారు. ఈ స్త్రీలందరూ కూడా నాయన అలాంటి దైవభక్తి కలిగిన స్త్రీలతో మేము చేర్చబడినట్లు నా ప్రభా ఆశ ఉంది అలాంటి గుంపులో ఉండాలని ప్రయత్నం కూడా చేసే కృపని దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని ఇచ్చావు. ఇచ్చిన రోజున ఎప్పుడు నాయన పాటుపడలేదు నీ కొరకు. లేనప్పుడు ఈరోజు అడుగుతున్నాం నాయన ప్రభా. ఎంతటి నాయన అయోగ్యులం మేము నా ప్రభా. ఇకనైనా ఈ యొక్క బలహీన దశలోనే నీ కొరకు వాడబడే కృపని దయచేసి నీ దగ్గర ఒక నమ్మకత్వాన్ని సంపాదించే కృపని దయచేయండి అయ్యా. సువార్తను ప్రకటించే స్త్రీలుగా ఉంచండి. పరిచర్య చేసే స్త్రీలుగా ఉంచండి. బలవంతులుగా చేయమని అడుగుచున్నాం. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో ప్రభువా, అటువంటి వారందరికీ కూడా మీ యొక్క కృపని తోడుగా ఉంచమని, అనారోగ్యంతో ఉంటున్న వారిని ముట్టి స్వస్థపరచండి. కుటుంబాల్లో నాయన వేదన, దుఃఖం ఉంటున్న వారికి సమాధానం దయచేయండి. శాంతినివ్వమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.